నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏంది అంటే, ఇది భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పాస్టర్లని లేకుండా చేసేసి, తర్వాత ఇప్పుడు ఇక పాస్టర్ లేకుండా చేస్తే ఇక కొట్లాడేటోళ్ళు లేరు కాబట్టి ఆ విధంగా మిగతా ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీ చెందిన కన్వర్ట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ గర్వాపసి అంటే రివర్స్లా మళ్ళీ ఈ సనాతన అధర్మం సైడ్ తీసుకురావాలన్న ఒక పెద్ద ప్లాన్ నడుస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, సో ఆ కుట్రలో భాగంగానే ఈ యొక్క ఇది ప్రవీణ్ పగడాల బ్రదర్తో స్టార్ట్ అయింది. సో అంటే దిస్ ఇస్ జస్ట్ ఏ బిగినింగ్, ఇది బిగినింగ్ మాత్రమే. ఇక మొత్తం అంటే భారతదేశాన్ని ఆ యొక్క ఎవరైతే పార్లమెంట్ ఓపెనింగ్ వచ్చిన ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆర్య బ్రాహ్మణులు, దేర్ మెయిన్ అజెండా ఇస్ మేక్ ఇండియా యాజ్ హిందుత్వ స్టేట్. అంటే 80% హిందువులు 84% హిందువులు ఉంటే హిందువులు ఉన్నారు, కానీ వీళ్ళు బ్రాహ్మణులు ఆర్యులు హిందువులు కాదు, కానీ హిందుత్వ నేమ్ పేరు మీద వాళ్ళు హిందువులందరినీ కంట్రోల్లో పెట్టుకొని హిందువులందరినీ దోసుకోవాలని ఆర్యులు ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళకి ఈ హిందువులు కావాలి, హిందువులు అనే గొర్రెలు లేకపోతే బలి పశువులు కావాలి ఎవరికి, ఆర్యులకి. ఓకే, హిందువుల మీద బ్రాహ్మణుడు ఆధిపత్యం చేస్తాడు, ఈ హిందువుల దగ్గర సంపద దోసుకుంటాడు, వీళ్ళని అన్ని మొద్దు పని చేయిస్తాడు ఆ యొక్క వర్ణ వ్యవస్థలో. సో కాబట్టి హిందువులు కావాలి వాళ్ళకి, ఇది గొర్రెలు కాగా కసాయిలాగా. ఓకే, సో వాడు మాత్రమే పూజారి అవుతాడు, హిందువు గాడు పూజారి, బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు. సో బ్రాహ్మణ సెక్ట్ ఈజ్ డిఫరెంట్, బ్రాహ్మణులకి హిందువులు కావాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి గుళ్ళ ఇప్పుడు తిరుపతిలో యొక్క చందాలు ఎవరు వేయాలి? హిందువులు వేయాలి కదా. హిందువులే ఆ సంపదకు ఆధిపత్యం ఎవరిది ఉంటుంది? బ్రాహ్మణులది ఉంటుంది, హిందువులది ఉండదు. మిగతా ఈ క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు విందు ఉండదు, బ్రాహ్మణుడు ఉంటుంది ఆధిపత్యం. కాబట్టి బ్రాహ్మణ ఆధిపత్యం కోసం వానికి సంపద కావాలంటే ఎట్లయితే భారతదేశంలో పుట్టిన బుద్ధిజాన్ని ఇలా భారతదేశం లేకుండా చేసేసి 9 బుద్ధిజం ఇస్ నథింగ్ బట్ హిందూయిజం. ఓకే, 9 రకాల యొక్క ఫేమస్ విశ్వవిద్యాలయాల్ని, అందులో ఉన్న జ్ఞానాన్ని, ఆ గ్రంథాలని అన్ని కాలబెట్టండి ఆర్యుడు. కాలబెట్టి ఆ ఆర్యుని యొక్క చెత్తని, వేదాలు, ఉపనిషత్తులు, ఈ యొక్క యజ్ఞాలు, యాగాలు చెత్త తీసుకొని వచ్చాడు. 9 నెలలు కాలినాయి యొక్క నలంద విశ్వవిద్యాలయంలో. ఓకే, ఈ పుస్తకాలు. ఓకే, అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. బుద్ధిజాన్ని, భారతదేశంలో పుట్టిన బుద్ధిజం ఇలా భారతదేశం చుట్టుపక్కల ఏషియా కంట్రీస్లో అన్నిట్లో పరిఢవిల్లుతుంది, ఇంక్లూడింగ్ చైనాతో సహా. కానీ భారతదేశం లేకుండా చేసిండు. ఎవడు చేసిండు? ఈ ఆర్యుడు చేసిండు, ఆర్య బ్రాహ్మణుడు లేదా మనువాది. సేమ్ థింగ్ విత్ ఇక్కడ ఇప్పుడు ఈ ఇస్లాంని, క్రిస్టియానిటీని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒరిజినల్ ఆ యొక్క ఇస్లాం దేశాలకు చెందిన ముస్లింలు కానీ, అక్కడ టర్కీ వాళ్ళు కానీ, లేకపోతే ఆ పర్షియా వాళ్ళు కానీ, లేకపోతే ఆ మెసోపటోమియా వాళ్ళు కానీ, లేకపోతే ఈ ఒరిజినల్ క్రిస్టియన్స్ కానీ భారతదేశం లేరు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? భారతదేశంలో ఉన్న వాళ్ళు యొక్క బ్రాహ్మణుడు పెట్టే యొక్క ఈ చిత్రహింసలు, ఈ వివక్షను, అంటరానితనాన్ని చూడలేక కన్వర్ట్ అయిన వాళ్ళు కొంతమంది పైసలే అలా విదేశీ ఏదైనా ఫండ్స్ వస్తాయేమో అని ఆశతోటి కన్వర్ట్ అయిన వాళ్ళు కొద్దిమంది, లేకపోతే దేవుడు అంటే నచ్చి దేవుడి ఆ ప్రార్థన చేయడం వల్ల వాళ్ళ రోగాలు తగ్గో, వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడో, వాళ్ళ ఆర్థిక స్థితి బాగుపడో, అట్లా ఆ కొద్దిగా నమ్మకంతో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల కారణాలు ఉన్నాయి ఇది క్రిస్టియానిటీలోకి పోవడానికి, ఇస్లాంలోకి పోవడానికి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్షను తట్టుకోలేక మాక్సిమం కన్వర్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది భారతదేశంలో దళితుల పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఒక మోర్ దాన్ 60 to 70% ఈజీగా ఉంటుంది. ఓకే, సో వీళ్ళందరూ ఒకప్పుడు హిందువులే కాబట్టి వీళ్ళని మళ్ళీ ఘర్వాపసి కింద హిందువులుగా తీసుకురావాలి. ఎందుకంటే మాకు ఓటుగా పనికొస్తారు, మాకు ఫండ్స్ ఇవ్వడానికి పనికొస్తారు, మాకు డొనేషన్స్ పనికొస్తారు, మా బ్రాహ్మణుల ఆధిపత్యానికి వీళ్ళు ఈ బలి పశువులు కావాలి. అది వాళ్ళ బిగ్గర్ అజెండా. సో ఆ క్రమంలో దే ఆర్ అన్ మిషన్ టు ఇరాడికేట్ ఎనీ అదర్ రిలీజియన్ ఇన్ ఇండియా. దే జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ఇండియా లైక్ ఏ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. అంతవరకు ఈ దుర్మార్గులు వదిలిపెట్టరు. దేశ సంపద, తెలివి, చదువు అన్ని బ్రాహ్మణుల చేతిలోనే ఉండాలి. మిగతా వాళ్ళందరూ వెనకటి నుంచి మూతికి ఒక ముంత, మొడ్డికి ఒక చీపురు కట్టుకొని ఉండాలి. సాకలోడు సాకలు పని చేయాలి, మంగళోడు మంగళ పని చేయాలి. ఇది వాని మన ధర్మశాస్త్రం. దిస్ ఈస్ దేర్ కాన్స్టిట్యూషన్. మాదిగైన ఇంకో పని చేయాలి, మంగళైన ఇంకో పని చేయాలి, వాడు మాత్రం కూర్చుండి అందరినీ కంట్రోల్ చేయాలి. ఇది వాని రాజ్యాంగం. అఫీషియల్ గా నువ్వు ఎవరినవో, ఏ గుళ్ళకో, ఏ మంత్రం దిగి గిదే ఉంటుంది అలా. ఓకే, ఏ శాస్త్రం దిగి ఇదే ఉంటుంది. ఓకే, అఫీషియల్ గా రీసెంట్ గా
అస్సాం ముఖ్యమంత్రి అయిన అస్సాంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానని గెలిస్తే రాజస్థాన్లో చేస్తా అన్నాడు. 2 చోట్ల బ్రాహ్మణ్ణి చేశాడు. ఆ అస్సాం చెందిన హేమంత్ బిశ్వ శర్మ అనే బ్రాహ్మణుడు ఇదే మాట చెప్తాడు. బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన మాకు మీరు సేవ చేయడానికి మిమ్మల్ని పుట్టించండు బ్రహ్మ, మీరు ఆ యొక్క కింది భాగాల నుంచి వచ్చిన వాళ్ళు మాకు సేవ చేయాలని చెప్తాడు. సో దిస్ ఈస్ దేర్ బిగ్గర్ అజెండా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ మేక్ ఇండియా హ్యాస్ హిందుత్వ 100%. 84% ఉంటే హిందుత్వ కాదంట. ఓకే, 100% హిందుత్వ అంటే ఏం చేయాలి? 2 చేయాలి. ఒకటి, ఈ యొక్క క్రిస్టియానిటీలో ఇస్లాంలో కన్వర్ట్ చేయాలి. వాడు కన్వర్ట్ కావడానికి సిద్ధంగా లేకపోతే పారిపో దేశం విడిచి, ఏది ఇస్లాం కంట్రీకో క్రిస్టియన్ కంట్రీకో. లేదు అంటే మేము చంపేస్తాం, సావు. సింపుల్. సో ఇట్లా కాకుండా అడ్డుపడుతుంది ఎవరు? క్రిస్టియానిటీకి వస్తే పాస్టర్లు. ఫస్ట్ పాస్టర్లు రేపేసినాక ఇక కన్వర్ట్ చేసేటోడే ఉన్నాడు కదా, ఇంకా మిగతా వాళ్ళని బెదిరించి రివర్స్ చేయాలి. నేను చూసిన ఒక వీడియో చూసిన, అది ఎక్కడ నాకు కరెక్ట్ తెలియదు, యూపీలో ఎక్కడో చూసిన, యూపీ బీజేపీ పాలిత రాష్ట్రంలోనే. పాపం ఆయన దళితుడు అనుకుంటా. ఆయన ఇంట్లో బైబిల్ ఉంది, ఆయన ఇంట్లోనే మొక్కుతున్నాడు. ఎవ్వరిని ఏమంటలేడు. వాడు పెద్ద పెద్ద ఈ బీజేపీ ఆర్ఎస్ వాడు ఇట్లా ఏమంటారు, ఒక పెద్ద పెద్ద రాడ్ లాంటి తీసుకొని వచ్చి ఆయనను అన్ని పారేయి అని చెప్పి పారేపించి సంపుతామని బెదిరించిండు. మళ్ళీ గిట్ట టచ్ చేసినామంటే అంటే ఒక ఉన్మాదం నడుస్తున్నది, బ్రాహ్మణుల ఉన్మాదం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. ఓకే, ఏపీ కూడా దానికి ఎక్సెప్షన్ కాదు. ఏపీలో అధికారికంగా చూడడానికి టీడీపీ ఉన్నప్పటికీ టీడీపీ ఆడ పరిపాలన లేదు. ఓకే, జనసేన అండ్ ఈ కాపు నా కొడుకులైన జనసేన అండ్ ఈ దరిద్రం ముండా కొడుకు బ్రాహ్మణులు, గోదావరి జిల్లాలో చెందిన కాపు నా కొడుకులు, గోదావరి జిల్లాలో చెందినటువంటి ఈ యొక్క బ్రాహ్మణ్ నా కొడుకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తున్నారు. సింపుల్. ఓకే, సో వాళ్ళ అందులో అందరు వస్తారు. ఆ బ్రాహ్మణ ముండా కొడుకులలో చిన్నజీఆర్ గాడు వస్తాడు, లలిత్ కుమార్ గాడు వస్తాడు, కరుణాకర్ సుగుణ గాడు వస్తాడు, రాధా మనోహర్ దాస్ గాడు వస్తాడు, ఇంకా లంబడి కొడుకు వస్తాడు. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఒక చెత్తబాడుక ఏంటంటే ఇది ఇంకా ఎందుకు కన్ఫామ్ గా చెప్తున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఎక్కడ ఫ్రిస్కో అంటే కాలిఫోర్నియా కాదు, డాలస్ టెక్సస్ లో ఒక మీటింగ్ పెట్టిండు. ఎవడు పెట్టిండు? గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అని పెట్టిండు. ఎవడు కండక్ట్ చేసినాడు? డాక్టర్ ప్రకాష్ రావు వెలగపూడి అనేటోడు ఇది చేసిండు. ఓకే, సో అందులో ఏముంది? వాడుక ఏమంటున్నాడు? వాళ్ళకు ఫండ్స్ అడుగుతున్నాడు. ఏది మాకు డబ్బులు కావాలని అడుగుతున్నాడు. గ్లోబల్ హిందూ ఫౌండేషన్ పెట్టిండు, కానీ హిందుత్వం పేరు మీద ఆడు బ్రాహ్మణిజాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. హిందుత్వం కాదు ఇది. ఓకే, హిందుత్వం ఈజ్ నథింగ్ బట్, నేను చాలాసార్లు క్లారిఫై చేసిన, సనాతన ధర్మ ఇస్ డిఫరెంట్, హిందుత్వ ఇస్ డిఫరెంట్. ఓకే, సో అయితే ఆ వాడుక ఏమంటున్నాడు? వాని అజెండా ఏంటంట? ఎందుకు పైసలు కావాలంట? ఘర్ వాపసి అంటే మళ్ళీ బ్యాక్ కన్వర్ట్ ఈ యొక్క సనాతన అధర్మంలోకి తీసుకురావాలని చెప్తున్నాడు. ఓకే, తర్వాత బాల సంస్కార కేంద్రాలు పెట్టాలి, సండే స్కూల్స్ పెట్టాలి. తర్వాత ఏంది? రినోవేషన్ ఆఫ్ గ్రామ దేవతలను రినోవేట్ చేయాలి, అన్నదానం చేయాలి. తర్వాత కార్తీక పూజకు సంబంధించిన కిట్లు ఇవ్వాలి. అట్లనే చర్చిలని లేకుండా కూలగొట్టాలి. ఓకే, అట్లనే అప్పుడు కరోనా సమయంలో ఈ గోశాలను పెంచాలి. తర్వాత ఆక్సిజన్ కిట్లను ఇవ్వాలి, వెంటిలేటర్స్ ఇవ్వాలి అని ఈ అజెండా కోసం మాకు పైసలు కావాలని అడుగుతున్నాడు. అంటే దే హ్యావ్ బిగ్గర్ అజెండా అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఏది టు భారతదేశంలో ఉన్న మిగతా అన్ని విషయాలు. అయితే ఇవాళ ఒకడు ఏంది, మనం కంటిన్యూస్గా నేను కామెంట్లు పెడుతున్నా కదా, ప్రవీణ్ బ్రదర్ది ఇది అదని పెట్టినప్పుడు వాడు కింద కామెంట్ పెట్టిండు. వాడు ఏమని, నాకు తెలుసు సార్ ఎవరు చంపారు అన్నాడు. అంటే నేను అన్నా, సరే వీనికి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తాడేమో అని హాయ్ బ్రదర్ అని వాడికి మెసేజ్ కొట్టినా. వాని పేరు ఏంది? గాంధీ గణేశన్ అంట. వాని పేరు గాంధీ అని పేరు పెట్టుకున్నాడు, భారతదేశ జెండా పేరు పెట్టుకున్నాడు. ఈ బాడుకో రాముంది పెట్టుకుంటారు సాధారణంగా ఈ బాడుకో, లేదంటే మోడీది పెట్టుకుంటారు, లేదంటే భారతమాత పెట్టుకుంటారు. కానీ ఈడు ఏంది రివర్స్ లో గాంధీ అని పెట్టుకున్నాడు. అంటే చెడ్డ పేరు కాంగ్రెస్కి రావాలి. ఓకే, కానీ వాడి పోస్టులు ఏమున్నాయి? ఇవి ఉన్నాయి. వాడి పోస్టులు ఏమున్నాయి? ప్రవీణ్ పగడాల బ్రదర్ రిలేటెడ్ ఏదో పెట్టిండు సౌత్. తర్వాత ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్ రిలేటెడ్. తర్వాత ఏం పెట్టిండు? వన్ పోస్టులు. ఇవాళ రాముంది ఏదో పాట పెట్టి ఏదో పెట్టిండు, చెప్తా వాడి గురించి. అంటే ఏమంటున్నా, వీడు పక్కా ఆర్ఎస్ఎస్ వాడు, బీజేపీ వాడు. కానీ గాంధీ పేరు పెట్టిండు, ప్రొఫైల్ ఏమో ఇండియా పెట్టిండు. జనరల్గా వీళ్ళు పెట్టరు. అంటే చెడ్డ పేరు అయితే కాంగ్రెస్కి రావాలి. ఓకే, సో అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకుని కానీ కాంగ్రెస్ నుంచి చెడ్డ పేరు తేవాలి. ఓకే, కానీ వాడి అజెండా అయింది బీజేపీ ఆర్ఎస్ వాడు. వాడుకో గాంధీ గణేశన్ అని పేరు పెట్టుకున్నాడు.
పెట్టుకొని ఏం చేసిండు, కాల్ చేసి ఏమంటాడు, ఈ ఈ పాస్టల్ రే చంపిర్రు అంటాడు ప్రవీణ్ పగడాల బ్రదర్ని. పాస్టల్ రే చంపిర్రు, ఈ పాస్టల్ రే ఇంకా రాను అందరు పాస్టర్లను చంపేస్తారు అంటున్నాడు వాడు. వింటురా? సేమ్ ముచ్చడు ఎక్కడినాం, మన కరుణాకర్ సుగుణ దగ్గర విన్నాం. టీవీ స్టేషన్లకు వచ్చి నాకు సమాచారం ఉంది, యొక్క హర్ష కుమార్ గారు ఈ కొంతమంది పాస్టర్లను పిలిచి ఏం పేరు ఏదో ఉండే శైలం రాజా ఏవో కొంతమంది పిలిచి 5 కోట్లు ఇచ్చిండ్రు, ఈ ప్రవీణ్ బ్రదర్ నీ అంతా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఆయన చేసుకోకపోతే వీళ్ళు చంపేసారు అని చెప్తున్నాడు వాడు కరుణాకర్ సుగుణ. ఇంకా వాడు నోరుకి ఏదొస్తే చెప్తున్నాడు, అంటే కావాలని చెప్తున్నాడు. కేవలం ఏంటంటే మేము చంపలేదు, వాళ్ళు చంపి వాళ్ళ మీద రావద్దు అని పాస్టర్లు చంపిన దుష్ప్రచారం, రివర్స్ గేమ్ ఆడుతున్నారు. ఓకే, కానీ చంపింది వాళ్ళే. ఎందుకంటే కరెక్ట్ ఈ దేశంలో లేను అని చెప్పడానికి వాడు లలిత్ కుమార్ గారు అమెరికాకు పోయిండు, వీడు కూడా పోయిండు, వాడు కూడా పోయిండు. వాడు ఇంకా వేరే దగ్గర కూడా లలిత్ కుమార్ గారు క్లియర్ గా చెప్పిండు, ఏది నేను కత్తి మహేష్ దాంట్లో నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినా అని. సో కానీ వీళ్ళేంది ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ బాడుకో ఏది ఏమంటారు పాస్టల్ చంపిరని చెప్తున్నాడు వాడు. నేను మాలా డాష్ అని బూతులు మాట్లాడుతున్నాడు. సో ఏది ఏమైనా వాడు, ఎందుకంటే వాడు ఏమంటాడంటే వీళ్ళు ఒకప్పుడు హిందువులే కదా, కాబట్టి పాస్టర్లకు కూడా నచ్చట్లేదు, వీళ్ళు హిందువులు అయ్యండి కన్వర్ట్ కావడం, అందుకని పాస్టర్లే వీళ్ళని చంపుతున్నారని చెప్తున్నాడు. అంటే ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏది అంటే కొంతమంది దొంగ పాస్టర్లని ఇలా పంపించిండ్రా వాళ్ళు, అంటే బీజేపీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిండో అప్పటి నుంచి ఈ కొంతమందిని దొంగ పాస్టర్ని ఇలా పంపించారు ఇన్సైడర్లకి. ఇప్పుడు ఎట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఏం చేసిండు చంద్రబాబు నాయుడు అనే కుట్రల బాబు, అప్పుడు ఏం చేసిండు, ఈ నక్సలైట్లని ఏరివేయాలంటే ఏం చేసిండు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కుమ్మక్కై నయీం అనేటోని నక్సలైట్ లెక్క అలాగ పంపించి వాళ్ళన్ని సీక్రెట్లు తెలుసుకొని వాళ్ళని ఒక్కొక్కరిని లేపేపించిండు ఆ నయీం అనేటోతో. తర్వాత లాస్ట్కి నయీం లేపేసారు. ఎందుకంటే ఈ సీక్రెట్లన్నీ బయటకు రావద్దని. దట్స్ ఎ ట్రిక్. సిమిలర్లీ వాడు పాస్టర్ని చంపారు అంటున్నారంటే ఆ కొంతమంది గాడిద కొడుకులని ఈ పాస్టర్ రూపంలో ఎప్పుడో పంపించారు. ఓకే, ఒక 2-3 years బ్యాక్, ఇంకా అంతకు ముందుకే బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి. అంటే ఇలా పాస్టర్లలో ఒక 50% దొంగనా కొడుకులు ఉన్నట్టున్నారు, 50% రియల్ వాళ్ళు ఉన్నట్టున్నారు. అది గమనించాలి పాస్టర్లు. ఓకే, ఎందుకంటే ఈ ప్రవీణ్ బ్రదర్ కి సంబంధించిన వేరే బోర్డ్స్ ఆయన ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఈ పాస్టర్లకే తెలుస్తుంది. మిగతా బయట వాళ్ళకి అంత ఈజీగా తెలియదు, అంత ఈజీగా బయట వాళ్ళకి చెప్పరు. ఓకే, ఆ క్రమంలో ప్రవీణ్ బ్రదర్ తోటి ఆ రోజు ఎవరు మాట్లాడిర్రు, పొద్దుగాల 8 నుంచి 10:30 లోపల ఎవరెవరు కాల్ చేసిండ్రు, తర్వాత ఆన్ ద వే ఉన్నప్పుడు ఎవరు కాల్ చేసిండ్రు, ఎందుకు. యాక్చువల్ ప్రవీణ్ బ్రదర్ కి ట్రిప్ 25th రోజు ఉండే, నెక్స్ట్ డే ఉండే, అది మండే అయిందా, సండేనో మండేనో. సో నెక్స్ట్ డే ఉండే, ఆ రోజు లేకున్నా కానీ ఆ రోజు ఏ రోజు అయితే ఆ ట్రావెల్ చేసే రోజు కావాలని వాళ్ళు పొద్దుగాల 8 నుంచి 10:30 లోపల చాలా కాల్స్ వచ్చినాయంట ప్రవీణ్ బ్రదర్కి, నువ్వు కంపల్సరీ రావాలి సార్ అని. ఆ తర్వాత ఇది 11:26 నుంచి 11:26 నుంచి 44 నిమిషాలు ఒక అతను మాట్లాడిండు. సో మాట్లాడి అతన్ని ఎందుకు మాట్లాడిండు, ఇతను కంపల్సరీ వస్తుండా లేదా, 7 దాకా వచ్చిండు అని మేక్ ష్యూర్ చేసుకొని వాళ్ళకి ఈ లలిత్ కుమార్ ఈ బాడుకోలకు చెప్పడానికి. ఓకే, అంటే ముందస్తుగా ఒక రోజు ముందే రప్పించారు కావాలని. ఆన్ ద వే ఎక్కడున్నాడు మొత్తం ఆ ఫోన్లో మాట్లాడుకుంటూ అది చేయగలిగారు. ఓకే, అర్థమైందా. రెండోది ఎక్కడికైతే కొవ్వూరికి పోయి ఎవరినైతే కలవాలనో వాళ్ళు ఇప్పటి వరకు పబ్లిక్ లో వచ్చి ఇట్లా మా దగ్గరికి వస్తుంటే చచ్చిపోయిండు అని ఇప్పటి వరకు వాళ్ళు చెప్తలేరు. అక్కడ కొవ్వూరు చెందినటువంటి ఎక్కడైతే అనేది మీటింగ్ ఉందో వాళ్ళు చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు అంటే వాళ్ళ హస్తం కూడా డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఏం చెప్తున్నా, ఇక్కడ దొంగ పాస్టర్లు ఒక 50% దొంగ పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కావాలని ఇన్ఫిల్ట్రేట్ చేశారు. ఎందుకంటే ఈ పాస్టర్ల యొక్క సీక్రెట్లని తెలుసుకుందాం అనే ఉద్దేశంలో, ఎట్లా నడుస్తుంది వీళ్ళ నెట్వర్క్ ఏముంది, వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, ఎట్లా కన్వర్ట్ చేస్తుర్రు, అన్ని వాళ్ళు బీజేపీ ఈ గాడి కొడుకుల దగ్గర ఉన్నాయి. చిన్నజీఆర్ గాడు మొన్న పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరెవరు వచ్చిర్రో ఈ సనాతన అధర్మాన్ని పెంచి పోషిస్తున్న ఆర్య బ్రాహ్మణ మెంటాలిటీ ముండా కొడుకులు అందరూ. ఓకే, ఇట్స్ ఎ బిగ్గర్ ప్లాన్. ఓకే, కాబట్టి అయితే వీడు మాట్లాడుకుంటే ఏమంటాడు, ఈ పాస్టర్లు ఎట్లయితే పాస్టర్లే ప్రవీణ్ పగడాల బ్రదర్ని చంపేసిండ్రు, ఇట్లనే వాడి పోస్టులు చూశారు కదా, వాడు ఆర్ఎస్ఎస్ ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ వాడు ఏం చెప్తున్నాడు,
నాకు తెలుసు ఎవరు చంపిర్రు, పాస్టర్లే చంపిర్రు. ఈ పాస్టర్లే రానున్న రోజుల్లో ఇంకా అనేక మంది పాస్టర్లను చంపుతారు అంటుండేవాడు నాతో ఫోన్లో. అని అర్థమైంది. దీన్ని కొంతమంది పాస్టర్లు సహకరించారు, నేను అగ్రి చేస్తా. ఏదో ఊరు అన్నాక ఏదో ఊరు అవతలే గుడిసెలు ఉంటాయి అన్నట్టు ఇది ప్రతి మతంలో చెడ్డ గాడిద కొడుకున్నారు స్వార్థపరులు. ఓకే, వాళ్ళు సహకరించారు, అంగీకరిస్తా. కానీ హూ ఆర్ ద మాస్టర్ మైండ్స్, ప్లాన్ ఎవరు వేస్తున్నారు, ఎగ్జిక్యూట్ ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం మనకి. ఎస్, ఈ గాడిద కొడుకులు అమ్ముడు పోయినరు, వాడికి చిల్లర కావాలి, అమ్ముడు పోయిండు, లేకపోతే వాడే ఇళ్ళకి వచ్చిండు, ఎక్స్ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఇళ్ళకి వచ్చిండ్రు పాస్టర్లుగా. ఓకే, సో కాబట్టి దే ఆర్ దేర్ పీపుల్. ఓకే, వీళ్ళు నిజమైన పాస్టర్లు కాదు, వీళ్ళు పాస్టర్లు అని చెప్పుకుంటారు కానీ వీళ్ళు పాస్టర్లు కాదు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి అదొక పెద్ద పథకం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. అయితే వీడు ఏమంటున్నాడు, ఇండైరెక్ట్ గా పాస్టర్లే చంపినరు, ఇంకా అందరు పాస్టర్లను కూడా లేపేస్తారు. ఒకప్పుడు వాళ్ళంతా హిందువులే కాబట్టి మళ్ళీ ఆ హిందువులుగా వాళ్ళకి రావాల్సిందే. ఒరిజినల్ గా వేరే దేశం ఎక్కడైతే ఆ దేశాలు పుట్టినాయో వాళ్ళు ఇక్కడ లేరు. ప్లస్ నేను రెండోది ఇంకోటి విన్నా ఏంటంటే, ఈవెన్ ఈ మోడీ వాళ్ళ ఇప్పుడు ఈ ముస్లింస్ ఇంత ఇబ్బంది పెట్టినా ఎందుకు ఇస్లాం కంట్రీస్ రెస్పాండ్ అయితే లేవు? ఈ క్రిస్టియన్ మొన్న మణిపూర్లో ఇంత అయినా ఎందుకు క్రిస్టియన్ కంట్రీస్ రెస్పాండ్ అయితే లేవు అంటే, వాళ్ళు ఏమని భావిస్తారట అంటే, మేము ఒరిజినల్, వీళ్ళు కల్తీ, కన్వర్టెడ్, వీళ్ళు కల్తీ అని అనుకుంటారంట వాళ్ళు. అరబిక్ కంట్రీస్ వాళ్ళు కానీ అక్కడ ఎవరైతే ఒరిజినల్ క్రిస్టియన్స్ అని, ఒరిజినల్ ముస్లిమ్స్ అని భావించే వాళ్ళు వీళ్ళని కల్తీగా చూస్తారంట భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ని. కాబట్టి వీళ్ళని ఏమైనా పట్టించుకోరంట వాళ్ళు. ఓకే, అది కూడా ఒక కారణం. అది కాకుండా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి చైనా తోటి భారతదేశం వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు, వ్యాపార నిమిత్తం అన్నిటికీ వాళ్ళకి సహాయ సహకారాలు ఉండాలి. కాబట్టి ఇది భారతదేశాన్ని కూడా శత్రుత్వం చేసుకోకూడదు అన్న అది కూడా వ్యాపార ధోరణి, అది కూడా ఒక కారణం. ఇది కూడా ఒక కారణం, వీళ్ళు ఒరిజినల్ కాదని చెప్పి, కల్తీ అని చెప్పి. ఓకే, ఏది ఏమైనా ఇక్కడ ఏమంటున్నా అంటే, వాడు చెప్పిన దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈ అందరు పాస్టర్లను కూడా పాస్టర్లే చంపారని అబద్ధం చెప్పి ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా లలిత్ కుమారు, ఈ సినాజియరు, అమిత్ షా, బీజేపీ ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణ ముండా కొడుకులు, సనాతన ధర్మ ముండా కొడుకులు, దే హ్యావ్ ఎ బిగ్గర్ ప్లాన్ టు ఇరాడికేట్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. హౌ దే ఇరాడికేటెడ్ బుద్ధిజం అనేది ఇక్కడ మనం గమనించాలి. ఓకే, అర్థమైందా? సో అట్లా వాడు చెప్తున్నాడు అంటే రివర్స్ గేమ్ ఆడుతున్నాడు. సేమ్ కరుణాకర్ సింగ్ కూడా అన్నాడు. మీరు కావాలంటే చూడండి ఆర్టీవీలో, ఆ టీవీ ఆయన కూడా అడిగిండు, మీకు ఎట్లా తెలుసు ఊహిస్తుర్రా అని. ఏది హర్ష కుమార్ గారికి ఈ పాస్టర్లు 5 కోట్లు ఇచ్చిండ్రు ఆయన చంపేయడానికి, నువ్వే ఆత్మహత్య చేసుకోంటే చేసుకోలేదు, అందుకని వాళ్ళు చంపేసిర్రు అని వాడే చెప్తున్నాడు. అంటే హౌ దే ఆర్ అంటే మొన్నటిదాకా ఏమన్నారు, ఐజీతో సహా వీళ్ళు కరుణాకర్ సింగ్ ఇంకోటి ఏమన్నారు, అది యాక్సిడెంట్, వాడు తాగి తెచ్చిండు అన్నారు. అది కాదు, మనం ఆధారాలతోటి అంత స్పెసిఫిక్ గా మాట్లాడి అన్ని చేస్తే కోర్టులు కూడా ఏది మీరు ఎవిడెన్స్ చూపెట్టే వరకు అర్థమైంది వాళ్ళకి, ఇది హత్య అనేది ప్రజలకు తెలిసిపోయిందిరా అని. ఇప్పుడు ఏమంటున్నారు, ఇది పాస్టర్ చేయించారు అంటున్నారు. మొన్నటిదాకా యాక్సిడెంట్ అయింది, తాగి పడిపోయింది, 3 రకాలు తెచ్చిండు అన్నాక మళ్ళీ మాట ఎందుకు మారుస్తుండే వాడుకున్నాడు? మొన్నటిదాకా ఇప్పుడు ఇన్ని డిబేట్లు చేసిండు. వాడు ఏమన్నాడు, యాక్సిడెంట్ రా, ఆడో తాగిపోతున్నారు. ఆడో తాగిపోతు నుంచి ఇలా మళ్ళీ పాస్టర్లు చంపించారు అని ఎందుకు అనాలి? అంటే వీళ్ళు మనం ఎంత మొత్తుకున్నా ప్రజలు అది హత్య అని అది నిర్ధారణకు వచ్చేసిండ్రు. ఎందుకంటే వాస్తవాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలి, మన నెత్తి మీదకి రావద్దు అంటే ఏం చేయాలి, పాస్టర్లను బలిపశువుని చేయాలి. అంటే ఇక అర్థమైపోయి అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఓవరాల్ వాంతో చర్చించిన వాంతో మాట్లాడిన దానిలో మనకి ఏమర్థమైంది, ఈ బీజేపీ వాంతోటి ఒకటే సింపుల్, దే హ్యావ్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ప్రవీణ్ పగడాల్ అనేది ఆరంభం మాత్రమే. ఎందుకంటే ప్రవీణ్ పగడాలకి ఉన్నటువంటి ఆ ఒరేటరీ స్కిల్స్, ఆ నాలెడ్జ్, ఆ పుస్తకాలు చదివిన విధానము, ఆయనకున్న అంత పట్టు, ఆయనకు ప్రజలకు చెప్పే విధానము, ఈయన్ని ఇట్లనే బతకనిస్తే అర్థమైందా, మనకు పుట్టగాతులు ఉండయి, మొత్తం భారతదేశానికి క్రిస్టియానిటీ చేస్తాడు అన్న భావన. బుద్ధుని 80 ఏళ్ల వయసులో కూడా విషమించి చంపడానికి కారణం అదే. ఓకే, ఇది బ్రాహ్మణ ఆధిపత్యం పోతుందని అర్థమైందా. ముస్లిమ్స్ వచ్చినప్పుడు కూడా, ముస్లిం పాలకులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ బ్రాహ్మణ ఆధిపత్యం పోతుందని భక్తి మూవ్మెంట్ అని స్టార్ట్ చేసారు. ఓకే,
సో అట్లనే ఈ యొక్క ఇది ఇప్పుడు ఈ యొక్క వాళ్ళకి ఎవరైతే థ్రెట్ అనిపిస్తుంది, వాళ్ళ యొక్క బ్రాహ్మణ ఆధిపత్యానికి పోతుంది అనిపిస్తే వాళ్ళని బుద్ధిస్టులనైతే బుద్ధ మంకులనైతే అదే బౌద్ధ సన్యాసులనైతే వాడు పుష్యమిత్ర శృంగుడు అనే బ్రాహ్మణుడు అశోకుని మునిమనుడు అయినటువంటి బృహద్రథుని కింద పనిచేసేవాడు ఈ పుష్యమిత్ర శృంగుడు అనేవాడు బ్రాహ్మణుడు సైన్యాధ్యక్షుడిగా. సో వాడు ఆ రాజుని చంపేసిండు. అటనే వాని పాలనలో ఒక్కొక్క బౌద్ధ సన్యాసి తల తెచ్చేస్తే ఎన్నో కాసులు ఇస్తా అని చెప్పిండు. అంటే ఎంత కిరాతకంగా చంపినరో అర్థం చేసుకోండి. అంటే వాడి ఆధిపత్యం కోసం, వాడి అధికారం కోసం ఎంత మందినైనా చంపడానికి ఒక్క నిమిషం వెనుకాడినటువంటి ఈ ఆర్యులు, ఇది మూలవాసుల దగ్గర లేదు. అందుకే అంటున్నా హిందువులు వేరు, మూలవాసులు వేరు. యొక్క అహింస, శాంతి, యోగ, ధ్యానము, ఇవన్నీ శ్రమణ పరంపర, ఇదంతా హిందూయిజము, బుద్ధిజము, జైనిజం, ఇది హిందుత్వం. These West fellows does not belong to India or Hindustan. These came from Arya. Their blood is ఫైటింగ్, సంపడం, బలి ఇయ్యడం, నరబలులు, జంతుబలులు, ఈ యజ్ఞాలు, యాగాలు, గుర్రాలు, ఇదే పని. అశ్వమేధ యాగము, రాజస్వ యాగము, ఇదే పని. దరిద్రం ఉండే అక్కడికి. అర్థమైందా? ఇట్లా సంపద వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఈ దరిద్రం ఉన్నది. అయితే ఈ క్రమంలో నేను చెప్తున్నా, వాని గురించి చెప్పిన అంటే మనం గ్రహించాల్సింది ఇంక మిగతా పాస్టర్లకు కూడా థ్రెట్ ఉంది, ప్లస్ ఇందులో దొంగ పాస్టర్లు ఎంతమంది ఉన్నారు అనేది గ్రహించడానికి ప్రయత్నం చేయండి. రెండోది ఏమంటున్నా అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు, వాడొచ్చి డైరెక్ట్ కొట్టాడు. ఎవడు చిన్నజీఆర్ కానీ, లలిత్ ప్రసాద్ కానీ, ఇంకోటి కూడా వాడు డైరెక్ట్ వచ్చి వాడు కొట్టాడు. ఎందుకంటే వాడి దొరకొద్దు, వాడి లైఫ్ రిస్క్ ఉండొద్దు. కాబట్టి ఏం చేస్తాడు, ఎవరినో పంపిస్తాడు ఈ చెత్తగాడి కొడుకులను, రైట్? సో పంపించినప్పుడు మనం ఏం చేయాలి, వాడు కొడుతుంటే గన్ అయితే వాడాడు. ఎందుకు వాడంటే ఆ బుల్లెట్ దొరికింది అనుకో శరీరంలో, సో అది ఏమంటారు, ఆడు దొరికిపోతాడు. కాబట్టి కత్తులో, గొడ్డల్లో, లేకపోతే రాడ్లో పట్టుకుని వస్తాడు. మనం ఫస్ట్ కొట్టవద్దు, వాడు ఒక్కటి కొడితే మనం 10 కొట్టాలి. ఇంకా రివర్స్లో నైట్లో వస్తాడు వాడు, ఎవడు చూడనప్పుడు వస్తాడు. వచ్చినప్పుడు వాడు ఒక్కటి కొడితే మనం 10 కొట్టినాం అనుకో, మన దెబ్బలకు వాడు చచ్చిండు అనుకో, ఒక్కటి చచ్చిండు అనుకో ఆ సుపారి గ్యాంగ్ వాడు, ఇక మళ్ళీ మన తెరువు ఒకటి రాడు. చిన్నజీర అయితే వచ్చి కొట్టాడు, ఓకే, ఎవరినో పంపిస్తాడు పైసలు ఇచ్చి. ఆ వచ్చిన వాళ్ళని మళ్ళీ రివర్స్లో కొట్టినాం అనుకో, అలాకెళ్ళి ఒక్కడో ఇద్దరు వచ్చిర్రు అనుకో, ఇక మళ్ళీ మన తెరువు రారు, వీళ్ళు ఊకొర్రా అని. ఓకే, అర్థమైందా? సో ఏమంటున్నా, ఆత్మరక్షణ ఒక్కటే ఇక్కడ మార్గం. దెర్ ఇస్ నో అదర్ వే. పోలీసు వాళ్ళని నమ్మలేము, అన్ని సిస్టమ్స్ అండర్ దేర్ కంట్రోల్. కాబట్టి వాడు ఒక్కడి కొడితే మనం 10 కొట్టాలి, ఆత్మరక్షణ చేసుకోవాలి, అది ఒక్కటే మార్గం. దట్ ఈస్ ద ఓన్లీ వే టు సర్వైవ్ అవర్ సెల్స్. ఎందుకంటే ఎవరి మొక్కుంటే నాకు వచ్చే నష్టం ఏంది, నాకు వస్తలేదు, నార్మల్ హిందువుకి వస్తలేదు, ఒక్క బ్రాహ్మణ్కి మాత్రమే నష్టం వస్తుంది. ఎవరైనా అన్య మతాలకు కన్వర్ట్ అయితే నష్టం ఎవరికి వస్తుంది, బ్రాహ్మణులకే వస్తుంది. వాళ్ళకి ఓట్లు పడేయేమో అని బాధ, ఓకే, వాళ్ళ పార్టీకి ఓట్లు పడేయేమో అని బాధ. వానికి యొక్క ఇది అన్నదాన, వానికి ఏమంటారు, యొక్క యజ్ఞానికి, యాగానికి, జంజం వేసుకోవడానికి, పెళ్లికి, యొక్క సత్యనారాయణకి పిల్లగాడు కొడితే దేనికి కూడా వానికి రాదు కదా, చందాలు రావు, పైసలు రావు కదా, రైట్? సో కాబట్టి ఇలా గుండీల పైసలు వేయరు కదా. ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు వచ్చి తిరుపతి గుండీల పైసలు వేయరు కదా. కాబట్టి ఇక్కడ నష్టం జరుగుతుంది కన్వర్ట్ అయితే బ్రాహ్మణులకు మాత్రమే, 99% హిందువులకు కాదు. కాబట్టి ఆ నష్టాన్ని, వాని ఆధిపత్యాన్ని, వాని అధికారాన్ని, వాని దగ్గర ఉన్న సంపదని వాడు కోల్పోతా అంటే వాడు తట్టుకోలేడు. అర్థమైందా? ప్రవీణ్ బ్రదర్ కేసులో, ప్రవీణ్ బ్రదర్ అంటే ఆయనకి చాలా తెలివి ఉంది, అనేక పుస్తకాలు చదివిండు, అనేక నాలెడ్జ్ ఉంది. ఆయన చాలా బూతులు లేకుండా సామాన్యులకు అర్థమయ్యే భాషలో అనర్గళంగా ఎంత మందినైనా మెప్పించే విధంగా మాట్లాడే సత్తా ఆయనకు ఉంది. కాబట్టి మీరు ఆయన వీడియోలు ఎన్నో షేర్ చేసినాం, చూసినాం. సో కాబట్టి అంత పొటెన్షియల్ ఉంది ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి బతికుంటే ఓకే, ఏ రోజైనా మనకు థ్రెట్టే, ఏ రోజైనా మన ఈ సనాతన ధర్మానికి థ్రెట్టే. కాబట్టి ఈయన లేపేయాలని లేపేస్తారు. సేమ్ థింగ్ విత్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, సేమ్ థింగ్ విత్ బుద్ధుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు లేపేసిర్రు? కారణం ఏంది అంటే, ఆయన నాకు ఒక ఆర్ఎస్ఎస్ వాడు అన్నాడు, వాడు ఓకే, వాడు ఈ అమిత్ షా ఉన్నాడు కదా, అమిత్ షా పక్కకి వాడు ఉంటాడు, ఆయన పేరు చెప్పిన గతంలో, పేర్లు మర్చిపోతున్నా. సో ఆయన పేరు ఏదో ఉంది, ఇది ఢిల్లీలో ఉంటాడు,
వాని ద్వారా నాకు ఇది లేపేసే ప్రయత్నం చేసిండు వీళ్ళు ఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే పొద్దుగాలేసి ఇట్లా అన్ని చెప్తున్నాయి కదా పబ్లిక్కి, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాయి కదా. తెలంగాణలో వాళ్ళ బీజేపీ రావాలని ట్రై చేస్తుంటే నేను అడ్డుపడుతున్నా కదా, కాంగ్రెస్ రావడానికి చాలా సహకరించిన కదా. కాబట్టి ఎవరైతే వాళ్ళకి థ్రెట్ అనిపిస్తుందో వాళ్ళ దోసుకోవడానికి కానీ, వాళ్ళ సిద్ధాంతాలకు కానీ, వాళ్ళ అధికారం కోసం కానీ, దేనికైనా వాళ్ళని లేపేసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా అక్కడ కెనడాలో ఒక సిక్ లైన్ లేపేసారు, అమెరికాలో వాళ్ళని లేపేసే ప్రయత్నం చేసారు. అందులో నాకు కూడా ప్రయత్నం అయింది. ఓకే, సో ఆ క్రమంలో ఏది ఆర్ఎస్ అంటే వాళ్ళ ఐడియాలజీ ఏందో ఆలోచించండి. సో ఆ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు లేపేసారు, వాడు ఎందుకు వచ్చింది వాడి టాపిక్ అంటే ఆర్ఎస్ ఉంది. వాడు వరంగల్ ఉంటాడు వాడు. సో వాడికి క్లోజ్ ఫ్రెండ్ వాడు అంటే వాడి పేరు నేను మర్చిపోతే. ఓకే, వాడు బ్రాహ్మణుడే, ఢిల్లీ అమిత్ షా పక్కకే ఉంటాడు. సో అమిత్ షా తోటి వీడు అప్రూవల్ తీసుకుంటాడు, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు లీగల్గా ఏమి నాకు ప్రొటెక్షన్ చేయమని. జిన్నజీఆర్ గదే చేస్తాడు. ఆడికి పోయి ఎందుకు నా రాజకీయ నాయకులు అయితేనేమో సూట్ కేసులలో పైసలు తీసుకొని పోయి ఇచ్చేసి వస్తారు. వాని వాటా వానికి ఇస్తే వీడు కేసులు వేయడు, సిబిఐ ఈడీలు. ఓకే, ఇది స్వామీజీలకి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ నల్లదనాన్ని తెల్లదనం చేస్తారు. అట్లనే మేము ఏదన్నా ఇది చేస్తే మమ్మల్ని కాపాడు. ఓకే, సింపుల్. సో అయితే ఆ క్రమంలో వాడు అంటాడు ఆర్ఎస్ వాడు ఏమంటాడు, వాడు నేను ఇప్పుడు ఈవెన్ దశావతారాలు అంటారు కదా, దశావతారాలు ఏంది, ఈ బ్రాహ్మణ ఐడియాలజీని కంప్లీట్గా తూచా తప్పకుండా పాటించిన వాడు రాముడు. అందుకని ఆర్యులకు దేవుడు అయ్యాడు. దేవుడు ఒక రాజు, ఒక ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక రాజు. ఇండస్ నదికి ఆవలి వైపున ఇలా తక్షశిల అంటున్నది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతంలో చిన్న రాజ్యానికి ఆర్యులు అక్కడే ఉండేవారు. అదంతా పైన ఇక్కడ మంగోలియా నుంచి మొదలు పెడితే అక్కడ బల్కన్ రీజియన్స్ టర్కీ వరకు ఆ చలి ప్రాంతంలో, రష్యా కింది భాగంలో, ఆఫ్ఘనిస్తాన్ పై భాగంలో ఆ ఏరియాలంతా ఆ చలి ప్రాంతంలో నొమాడ్స్, తుర్కెమిస్తాను, తజికిస్తాను ఇంకే ఉన్నాయి కదా చెత్తాచెదారం, ఆ ప్రాంతంలో ఉండేవారు ఆర్యులు. వాళ్ళది ఒక చిన్న రాజ్యం ఉండే. ఆ ఆర్యులకి రాజు ఎవడరా అంటే ఎంతో మంది ఉన్నారు. దిలీపుడు ఎవరైనా పేర్లు చెప్పారు కదా రామాయణంలో, అందులో రాముడు ఒకడు. అంతే, అర్థమైందా? అందులో రాముని యొక్క మునిమానవాడు లవుడో కుషుడో ఉన్నాడు కదా, వాళ్ళకి చెందిన అతని మునిమానవాడే తక్షకుడు. ఆ తక్షకుని పేరు మీద పెట్టిందే తక్షశిల. ఓకే, ఇప్పుడు టాక్సిలా అని అంటారు, రాస్తారు కానీ తక్షశిల అదే విశ్వవిద్యాలయం ఉండే అని చెప్పినాం కదా. సో అయితే ఆ క్రమంలో ఈ యొక్క దశావతారాలు ఎందుకు వచ్చినాయి అంటే, ఎవడైతే ఈ ఆర్యుల యొక్క సిద్ధాంతాన్ని 100% పాటించిన వాడు రాముడైండు. వీళ్ళకి భిన్నంగా ఎవడైతే బలశాలి ఉండి వీళ్ళకి భిన్నంగా వీళ్ళ యొక్క ఐడియాలజీని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కృష్ణుడు, ఇంకో ఆయన నరసింహుడు, ఎవరు ఉన్నారు కదా. సో అతనితోటి బలశాలి కాబట్టి గెలవలేరు. క్షత్రియుడు కానీ, యాదవుడు కానీ ఎవరైనా సరే దే ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ దీస్ బ్రాహ్మిన్స్. దీస్ ఆర్యన్స్ ఆర్ వెరీ టిమిడ్. వాళ్ళకి కుట్రలు చేసుడే తెలుసు కానీ యుద్ధం చేసుడు తెలియదు, యుద్ధ నైపుణ్యాలు లేవు. అంటే అందులో పిరికితనం ఉంది, శివరత్వం వీరత్వం లేదు. వాడి ప్రాణం సేఫ్ కాపాడుకుంటాడు అన్నట్టు, అర్థమైందా? అందుకని వాడు మంత్రి అయినా పని చేస్తాడు, పూజారి అయినా పని చేస్తాడు, సంపద అని చేయలు పెట్టుకుంటాడు, కానీ వాడు యుద్ధం చేయడు. ఓకే, అర్థమైందే. అయితే ఒక బలశాలి అయినటువంటి రాజులు, అది కృష్ణుడు కానీ, ఇంకో ఆయన కానీ, పరశురాముడు కానీ, నరసింహస్వామి అని అంటే అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎదిరించే శక్తి బ్రాహ్మణులకు లేదు. ప్లస్ ఇప్పుడు వాళ్ళు ఏమైపోతారు, ఇప్పుడు వాళ్ళు కొత్త మతం పుట్టుకొని వస్తుంది, నరసింహ మతము, లేకపోతే పరశురాముని మతము, లేకపోతే ఇంకో మతం వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్రాహ్మణుల ఆధిపత్యం పోతుంది కదా. ఇప్పుడు జీసస్ వస్తే క్రిస్టియానిటీ వచ్చింది, ఇప్పుడు ప్రాఫిట్ వస్తే ఇస్లాం వచ్చింది, అట్లనే ఈ బుద్ధుడు వస్తే బుద్ధిజం వచ్చింది, రైట్? అట్లనే నరసింహస్వామి వస్తే నరసింహ మతం వస్తుంది, కృష్ణుడు వస్తే కృష్ణ మతం వస్తుంది. అట్లా సపరేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ బ్రాహ్మణుల ఆర్యుల కంట్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క హిందువులు అనేది పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా, ఎన్ని కొత్త మతాలు వస్తాయి. అందుకని వాడు ఏం చేస్తాడంటే అప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడు, వీని కంట్రోల్లో పోకూడదు కదా కాబట్టి వాళ్ళకి ఏమని పేరు పెడతాడు, ఈయన కూడా విష్ణుమూర్తి అవతారం అంటాడు. అర్థమైంది? బ్రహ్మ విష్ణు వీడు తీసుకొని వచ్చిండు వాని ఆర్యావర్తం నుంచి, ఆర్య దేశం నుంచి. ఓకే, ఇండస్ నదికి అవతల వైపున ఉన్నది. ఓకే, సో అయితే ఎవడైతే వీళ్ళకి వెళ్ళిపోయి కొత్త మతం వచ్చే అవకాశం ఉందనిపోయినా ఆయనకి విష్ణుమూర్తి అవతారం అని పేరు పెడతాడు. అప్పుడు ఇక విష్ణుమూర్తి ఈయన ఒకటే అని చెప్పగానే ఇక వీళ్ళకి వెళ్ళిపోరు అన్నట్టు, వీని ఆధిపత్యం కంట్రోల్లోకి వెళ్ళిపోరు. అయితే వాడేమంటాడు నాతోటి అంటే,
బుద్ధుడు కూడా సేమ్ స్టోరీ. బుద్ధుని కూడా ఏది 11 అవతారం అన్నారు, కానీ బుద్ధిస్టులు అంగీకరించలేదు, ఎవరు అంగీకరించలేదు. అందుకని బుద్ధుడు 10 అవతారం కాదు, కానీ వాడు అట్లా కూడా ట్రై చేసిండు. సేమ్ థింగ్ విత్ అంబేద్కర్ గారిని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమంటాడు, అరే నిన్నే 11 అవతారం చేస్తాం రా నాయన అంటే కూడా ఇడు వాళ్ళ బుద్ధిజలకు పోయినంత తిడుతుంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు చంపినరు? అన్ని మతాలలో ఆయన రమ్మని పిలిచిర్రు, ఇన్వైట్ చేసిర్రు. ఏది క్రిస్టియన్ వాళ్ళు పిలిచిర్రు, ఇస్లాంలో పిలిచిర్రు. ఇది ఫస్ట్ అయితే ఆయన ఏ మతంలో పోవడానికి ఇష్టం లేకుండే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఎందుకంటే వాళ్ళ వైఫ్, ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ నేను వైఫ్ లెక్క కన్సిడర్ చేయ. ఓకే, ఆమె బ్రాహ్మణ్, ఆమె పేరు శారదా కబీర్. సెకండ్ ఆమె గురించి నేను మాట్లాడతలే. ఆమె వాళ్ళు కలిసి ఉన్నది కూడా 2-3 ఏళ్ళే. సో వాళ్ళు అది డిఫరెంట్ స్టోరీ. ఆయన కూడా రాజ్యాంగ రాష్ట్రంలో బిజీ ఉండే, ఈమె ఇక్కడే ఉంటుండే. వాళ్ళు పెద్ద కలిసి ఉన్నది కూడా పెద్దగా లేదు, ఇది సెకండ్ వైఫ్. సో ఆమె అదొక ట్రాప్ చేసిండ్రు. ఆ సెకండ్ వైఫ్ గురించి నేను మాట్లాడతలే. మొదటి వైఫ్ ఎవరి ద్వారా పిల్లలు కన్నాడో, ఎవరి ద్వారా మోస్ట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ హిస్ లైఫ్ ఎవరితో గడిపిండో, ఆమె కొంచెం అప్పుడు రోగాలు వస్తుండే, సరిగ్గా మందులు ట్రీట్మెంట్ ఉండకపోతుండే, వాటర్ కంటామినేటెడ్ ఉంటుండే, ఇట్లా రకరకాల ప్లేగు ఇంకేవో వస్తుండే. సో అట్లా చచ్చిపోయేటోళ్ళు చాలా మంది యంగ్ ఏజ్లోనే. సో ఆమెకు ఏదో క్షయన ఏదో వచ్చింది, అస్తమాకు సంబంధించిన టీబీ ఏదో వచ్చింది, చనిపోయింది. ఓకే, ఫస్ట్ వైఫ్. ఓకే, సో ఆమె ఫస్ట్ వైఫ్ ఏంటంటే విఠోబా అంటారు మహారాష్ట్రలో. విఠల్ ఇట్లా ఉంటాడు కదా, 2 చేతులు ఇట్లా పక్క పెట్టి, సో ఆ విఠోబా అంటారు కదా. సో ఆ దేవునికి అత్యంత భక్తురాలు ఉండే, పూజలు చేసేవారు. ఏదైనా కష్టం వచ్చినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చేసేవారు. ఆ విధంగా ఆయన శతవిధాల హిందుత్వంలో పుట్టి హిందుత్వంలోనే ఉంటూ ఆయన శతవిధాల హిందుత్వంలోనే వివక్ష పోవాలని ఆయన జీవితాంతం పోరాటం చేశాడు. ఓకే, ఆయన వల్లనే ఇవాళ రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ల కాన్సెప్ట్ వచ్చిందంటే ఆ మహనీయుని వల్లనే. ఓకే, ఇది వాస్తవం, నచ్చినా చెప్పినా అంగీకరించాల్సిన విషయం. అది కాకుండా ఇంకా చాలా వచ్చినాయి, బుద్ధికి సంబంధించిన చాలా రాజ్యాంగాలు ఉన్నాయి, అదంతా తర్వాత ముచ్చట. సో అయితే అంటే ఈ టాపిక్ డైవర్ట్ కావద్దని చెప్తున్నా. సో అయితే ఏంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలారాం టెంపుల్లో దళితులను రానియాలని, అందరు తాగే నీళ్లు చెరువులలో అందరు తాగాలని, ఇట్లా ఆయన శతవిధాల హిందుత్వంలో ఉన్నటువంటి, హిందుత్వం కాదు, హిందువుల మీద రుద్దబడిన ఈ వర్ణ వ్యవస్థని హిందువులు రుద్దుకోలేదు. ఓకే, ఈ బ్రాహ్మణులు రుద్దాడు, ఈ ఆర్యులు రుద్దారు. సో వినకపోతే ఇబ్బంది పెట్టారు. కాబట్టి నేను హిందువులను బ్లేమ్ చేయను. నేను బ్లేమ్ చేసేది ఎవడైతే ఈ మనువాదాన్ని రుద్దే ప్రయత్నం చేసిండో వాళ్ళని, ఆర్య బ్రాహ్మణులు, సింపుల్. ఓకే, బ్రాహ్మణులు అంటే బ్రహ్మముఖులకెళ్ళి వచ్చిన వాళ్ళు. సో ఆ విధంగా ఆయన జీవితాంతం కష్టపడ్డాడు. ఏది ఈ యొక్క వివక్షని హిందుత్వంలో ఉంటూనే ఈ బ్రాహ్మణుల వివక్షకు వ్యతిరేకంగా పోవాలని ఆయన శతవిధాల ప్రయత్నం చేసిండు. హిందూ కోడ్ బిల్లు పెట్టే ప్రయత్నం చేసిండు. అందుకని వ్యతిరేకించింది కూడా ఈ ఆర్యులే, ఆర్య బ్రాహ్మణులే, ఈ మనువాదులే. అట్లనే ఆయన కాలారాం టెంపుల్కి వస్తే రానియంది వీళ్ళే, అందరు తాగే చెరువులలో తాగనియందని వీళ్ళే, వాళ్ళ టిఫిన్ డబ్బులకు అంటరానితనం వస్తుందని జోరతట్టేసి స్కూల్ బయట కూర్చుని పెట్టింది ఈ దుర్మార్గులే. అట్లా ఇది సపరేట్ కుండలు పెట్టింది వీళ్ళే. స్కూళ్ళల్లో కానీ ఆఫీసులలో కానీ ఆయనకు ప్రతి చోట రెంట్ ఇయ్యింది, అన్ని చోట్ల అవమానించింది వీళ్ళే. అంటే నేను చెప్తున్నా ఇక్కడ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తం హిందుత్వంలో ఈ బ్రాహ్మణులు పెట్టిన, మనువాదులు పెట్టిన వివక్షని పోవాలని ఆయన జీవితాంతం పోరాడాడు. అయినా అది మార్పు రాలేదు, రానివ్వలేదు, హిందూ కొడుకులు పాస్ ఇవ్వలేదు. అందుకని ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిండు. స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా పదవికి. ఓకే, ఎందుకంటే ఆయన హీ రియలైజ్డ్ ఈ మూర్ఖులతో ఎంత కొట్లాడినా వృధా ఉంది. ప్లస్ నెహ్రూ గారు కూడా నేను ఆయన ప్రయత్నం చేశాడు బిల్లు పెడదామని. ప్రయత్నం చేస్తే ఈ దుర్మార్గులు పెట్టనీయలేము. దేశమంతా గొడవలు చేసారు ఈ దుర్మార్గులు, ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంతతి చేయడం వల్ల ఇక ఇది లేట్ అవుతుంది, తొందర పడితే కాదు, అసలుకే మోసం వస్తుంది, ఇట్ టేక్స్ టైం అని ఆయన లెటర్ రాశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. అర్థమైపోయింది సిచ్యువేషన్, నేను ఇంకా నా శక్తియుక్తులు సరిపోవని చెప్పి ఆయన రిజైన్ చేసి తర్వాత ఆయన బుద్ధిజం తీసుకున్నాడు. ఆ బుద్ధిజం తీసుకునే కంటే ముందు ఇస్లాం మత పెద్దలు కానీ, క్రిస్టియన్ మత పెద్దలు కానీ ఆయనకు వచ్చి మాదాన్లో జాయిన్ గా. ఎందుకంటే ఈ దాదాపు ఒక 15% to 18% పాపులేషన్ ఉంది ఏది మన యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్స్ లేదా దళితులు, ముఖ్యంగా దళితులు. హీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ దళిత్ లీడర్.
అండ్ హీ వాజ్ ఏమంటారు, ఆయనను ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పిలిచింది బ్రిటిష్ వాడు, ఆయనకు గుర్తించి పదవులు ఇచ్చింది. ఎందుకంటే ఆయన దాదాపు 15% నుంచి 20% మంది యొక్క దళితులందరికీ ఆయన ప్రతినిధిగా రిప్రజెంట్ చేస్తుండే. రెస్ట్ ఆఫ్ ద యొక్క అది అందుకని ఆయన ఈ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ దళిత్ లీడర్. ఓకే, సో వీళ్ళ బాధ ఏంది, దాదాపు 15 నుంచి 20% మంది భారతదేశంలో దళితులందరూ మా మతంలోకి వస్తే మా మతం ఇంకా వృద్ధి చెందుతుందని వాళ్ళు క్రిస్టియన్ పెద్దలు కానీ, ఈ యొక్క ఇస్లాం పెద్దలు కానీ, ఈవెన్ బుద్ధిజం పెద్దలు కానీ వాళ్ళు బతిలాడుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, ఏమని మా మతంలోకి రా. సో ఆయన ప్రతి మతం గురించి ఆయన రీసెర్చ్ చేస్తే ఆయనకు క్రిస్టియానిటీలో అయినా సరే, ఇస్లాంలో అయినా సరే అందులో కూడా ఎంతో కొంత వివక్ష ఉంది, ఎంతో కొంత మూఢనమ్మకాలు ఉన్నాయి అని చెప్పి ఆయన లాస్ట్కు ఈ యొక్క శ్రీలంకకి అక్కడ క్రిస్టియన్ బౌద్ధ మహాసభలు అయితే అక్కడికి కూడా పోయి అక్కడ దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఆయనకు అందులో వివక్ష లేదు, అందులో మాయలు మంత్రాలు లేవు, అద్భుతాలు లేవు, ఒక జీవన విధానం తప్ప అని గ్రహించి లాస్ట్కు ఎంతమంది నాకు కరెక్ట్ నెంబర్ తెలియదు, 5,000 మంది అనుకుంటా, అది నాగ్పూర్లో దీక్షాస్థల్లో ఆయన బుద్ధిజంలోకి పోయిండు. అప్పటికే ఆయన మీద మస్తు కోపం పెంచుకున్నారు ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులు. ఎందుకంటే అన్ని చట్టాలు మారుస్తావు, రిజర్వేషన్లో పెడతావు, మేమేమో అంటరానికి చూస్తే మొన్నటి దాకా కూడా పక్కా ఇల్లు లేకుండా కదా దళితులకి వచ్చి కాలబెట్టేటోళ్ళు కదా, ఇందిరమ్మ వచ్చినాయి కదా పక్కా ఇల్లు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇల్లులే లేవంటే గుడిసెల్లో ఉన్నారంటే ఆ రోజులలో వాళ్ళ బతుకులు ఎంత దుర్భరంగా ఉండేనో అర్థం చేసుకోండి. సింపుల్. ఈ రోజు కూడా రోడ్లు ఉడిపిస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఆ రోజులలో ఎంత దుర్భర పరిస్థితులలో ఉంచారో అర్థం చేసుకోండి. సింపుల్. సో ఆ క్రమంలో 5,000 మందితో ఆయన బుద్ధిజంలోకి పోయిండు. ఇంత వద్దన్నా సరే, నిన్ను విష్ణుమూర్తిని చేస్తా అన్నా సరే, 11వ అవతారం చేస్తా అన్నా సరే, ఇక వాళ్ళకి ఇక అర్థమైంది. కాకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎప్పుడు ఆయన చుట్టూ ఫాలోవర్స్ ఉండేవారు, అంటే ఆయనకు రక్షణగా ఉండేవారు. కాబట్టి ఆయన డైరెక్ట్ పొడిచి చంపడం సాధ్యం కాదు. ఏం చేయాలి, ట్రాప్. మంచిగా ఉన్నట్టు ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకున్నట్టు ఈ శారదా కబీర్ అనే బ్రాహ్మణ ఆమెను ఈయనకు సపర్యలు చేస్తున్నట్టుగా పంపించడం జరిగింది. పంపించి ఆ తర్వాత ఇతను ఇంకా బతుకుంటే భారతదేశంలో ఉన్న మిగతా దళితులను కానీ, మిగతా వేరే వాళ్ళని కానీ అందరినీ బుద్ధిజంలోకి తెస్తాడేమో. మేము ఎంత కష్టపడి బుద్ధిజం లేకుండా చేసినాం భారతదేశంలో, మళ్ళా మొత్తం భారతదేశంలో బుద్ధిజం తీసుకొస్తాడేమో అని భయపడి ఆ శారదా కబీర్ 2వ భార్య ద్వారా ఆమె వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మెత్తబెట్టి చంపేసిందని చెప్తారు. అర్థమైందా? అంటే ఇక్కడ ఓవరాల్ ఏంది, కుట్రలు కుతంత్రాలు చేసేట్లో వీళ్ళు నంబర్ 1 ఫస్ట్ గ్రహించాల్సింది బ్రాహ్మణాధిపత్యం కోసం. అంతెందుకు, జాతిపిత అని మహాత్మా గాంధీ గారిని చంపిండ్రు. ఎందుకు చంపిండ్రు? ఆయన ఎట్లయినా చచ్చిపోయేటోడు. పటేల్ గారు స్వతంత్రం వచ్చి 2 ఏళ్ళకే చచ్చిపోయారు. అర్థమైందా? గాంధీ గారు కూడా అప్పటికే వయసు మీద పడ్డది. ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దాదాపు విరమించుకున్నాడు. సో ఆయన 78 ఏళ్ళకి వచ్చిండు. సో ఆయననే ఇంకా 1-2 years చచ్చిపోయేటోడు. అయినా కానీ మూర్ఖులు ఎందుకు చంపిండ్రు? విషయ పరిజ్ఞానం లేదు. గాంధీ గారు మొత్తం దేశ సంపద పాకిస్తాన్లోకి ఇవ్వమని దుష్ప్రచారం చేశారు. వీళ్ళే దేశాన్ని 2 ముక్కలు చేయనరా, 2 నేషన్ థియరీ కింద అని ముస్లింలకు ఒక దేశం కావాలి, హిందువులకు ఒక దేశం కావాలని మొండిపాటు వాడి ఈ యొక్క ముస్లింలకు సహకరించి చేసింది వీళ్ళే. ముస్లింలతోటి ఆ యొక్క సింధు బెలూచిస్తాన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో, అట్లనే ఇట్లా బెంగాల్లో ముస్లిం లీగ్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది వీళ్ళే. మళ్ళా ఆ యొక్క గాంధీ గారు అట్లా ఇమ్మనిలే. విభజన చట్టం ప్రకారం అక్కడ హిందువులను చంపుతున్నారు లాహోర్ లో, అట్లనే ఢిల్లీలో ముస్లింలను చంపుతున్నారు. ఇందుకోసం కాదు మనం స్వతంత్రం తెచ్చుకుంది, ఈ ఊచకోతలు ఆగాలి. కాబట్టి మనం ఏదైతే విభజన చట్టంలో ఉన్న హామీలని మనం నెరవేర్చాలి అని అడిగిండు. ఇక్కడ ఆపుదాం ఢిల్లీలో, అట్లనే ఊచకోతలు, అట్లనే లాహోర్ పోయి అక్కడ కూడా ఆపుదామని ట్రై చేసిండు. విభజన చట్టాన్ని కాంగ్రెస్ రాయలేదే. కాంగ్రెస్ నేతలు మొత్తం జైల్లో పెట్టారు కదా, 42 నుంచి 46 దాకా కాంగ్రెస్ నేతలు బయటనే లేరు కదా. అప్పుడే కదా ఈ యొక్క బ్రిటిష్ వాడి సహకారంతో ముస్లిం లీగ్ ఎదిగింది. ముస్లిం లీగ్ తో పాటు ఆ యొక్క మీరు అధికారాన్ని పంచుకున్నది వీళ్ళే కదా, ఆర్ఎస్ఎస్లే కదా, హిందూ మహాసభనే కదా, సావర్కరే కదా. అర్థమైందా? సో ఇది పరిస్థితి, ఈ నేటివిటీ.
అట్లాంటి మహనీయుడిని దేశం కోసం తన జీవితాన్ని 30 ఏళ్ళు కష్టపడి స్వతంత్ర పోరాటం చేసిన మహనీయుడిని ఓకే ఇప్పటికి బురద తాగుతారు, ఇప్పటికీ ఆయనకు గన్ను మేక రక్తం పెట్టి గన్ను పెట్టి కాలుస్తారు. ఓకే ఆయన ఎవరిని అనలేదు, అహింసా మార్గంలో ఆయన తన వంతు ప్రయత్నం చేసిండు, తన జీవితాన్ని అర్పించిండు. ఓ పిల్లల్ని పట్టించుకోలేదు, పిల్లల్ని చదివించలేదు, అయినా సరే ఆయన మీద ఇప్పటికీ బురద తాగుతారు. అట్లాంటి మహనీయుని ఈ దుర్మార్గులు ఒక్క గుడ్ రీజన్ లేకుండా చంపేశారు. ఇక అది గాంధీని చంపిన స్టోరీ మనకు చాలాసార్లు విన్నాం కదా, అది నేను అందులో లోపలికి పోతలేను. సో మొత్తం ఎవరు ఆ 6 అందరు బ్రాహ్మిన్సే, చిత్ప్లవన్ బ్రాహ్మణులు, ఆర్య బ్రాహ్మణులు, ఈ నాగ్పూర్ గ్యాంగ్ ఓకే చెడ్డి గ్యాంగ్ చంపి సుంతి చేసుకున్నాడు వాడు చంపినోడు. అది ఫస్ట్ అటెంప్ట్ కాదు, అంతకుముందు 2-3 సార్లు అటెంప్ట్ అయింది గాంధీ గారిని చంపడానికి. సో ఆ థర్డ్ అటెంప్ట్ లో అతను చంపిన తర్వాత సుంతి చేయించుకొని టోపీ పెట్టుకొని వచ్చి వాడు చంపి ఏదో ముస్లిం పేరు చెప్పి అట్లా ముస్లింలు చంపిన ప్రచారం చేసి ఆ విధంగా వీధులలో స్వీట్లు పంచుకున్నారు మహాత్మా జాతిపితను చంపి. అంటే ఎంత ఇవాళ ఏం ప్రచారం చేస్తారు, కరెన్సీ నోట్ల మీద గాంధీ గారి బొమ్మ తీసేసి ఆవు బొమ్మ పెట్టాలంట. అంటే వీళ్ళ క్రూరత్వము ఎక్కడికి పోతున్నదో మనం గమనించాలి. దీస్ ఆర్ ఆల్ వాళ్ళకి ఎంత గలీజ్ పేరు పెట్టినా తప్పు లేదు. తాలిబాన్లు బెటర్ అనిపిస్తుంది నాకు, వీళ్ళు అంతకంటే నీచం ఉండా కొడుకులు, అర్థమైందా? సో అంటే భారతదేశాన్ని వాళ్ళ చేతి ఈ ఆర్యులు మన దేశానికి చెందని వారు, వాళ్ళు భారతదేశంలో ఉన్న మొత్తం ప్రజలని భారతదేశంలో ఉన్న సంపదని వాళ్ళ చేయిలో పెట్టుకొని మనని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వాడు చెప్పినట్టు వాడి యొక్క మనధర్మ శాస్త్రాన్ని పాటిస్తే 2 రొట్టెలు లేదా 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా, ఎందుకంటే మీరు బతకాలే, మీరు బతికితేనే మాకు సేవ చేయగలుగుతారు. కాబట్టి మా సండాసులు ఎత్తగలుగుతారు, మా రోడ్లు ఊడగలుగుతారు, ఊరికి అవతలు ఉండుర్రి ఓకే, మా గడ్డంకి ఎక్కగలుగుతారు, మా బట్టలు ఉతుకోగలుగుతారు. ఎందుకు ఈ లాంటి కొడుకు ఎందుకు బట్టలు ఉతుకాడు? సాకలే ఎందుకు ఉతకాలే? బాపన్ లంచ కొడుక నువ్వు ఉతుకురా, నువ్వు మగ్గన్నయ్యి, నువ్వు గడ్డంకి బాడుకో, మేమెందుకు చేస్తాను రా బోసిడికే? నువ్వు రథాన్ని గుంజురా, నువ్వు కూర్చొని ముచ్చడి చెప్తావు లంబడి కొడుక. ఆలోచించండి మిత్రులు, ఇట్లా నేను మాట్లాడితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని, నేను గొర్రె బిడ్డను. వాడి ఆధిపత్యాన్ని ప్రశ్నించవద్దు. ఎవడ్రా ఏ లంచ కొడుకు చెప్పిర్రా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ చెత్త పోవాలనే రాసిండు కదా రాజ్యాంగం, అది ఎప్పుడు చింపాలని చూస్తున్నారు మీరు. అరే చిన్న లంబడి కొడుక నువ్వు రా బట్టలు ఉతుకు, అరే కరుణాకర్ సిగ్నగా నువ్వు రా రోడ్లు లాంబడి కొడక. ఆలోచించండి మిత్రులారా. సో ఇది పరిస్థితి. అట్లా ఇప్పుడు వీడు చూపెట్టినా కదా ఏం రాసిండి బాడుకో, గాంధీ గణేష్ అంటాడు ఆర్ఎస్ఎస్ బాడుకో. ప్రవీణ్ పగడాల వీడు గజ తాగుపోతంట, చూస్తురా, గజ తాగుపోతంట. రూపాయలు 950 పెట్టి ఫుల్ బాటిల్ కొన్నాడు. ఈ బాడుకోకి వచ్చి చెప్పిండా. మధ్యాహ్నం 12:30కి మొత్తం 4 PM 4 గంటల లోపలనే తాగేశాడంట. ఓకే, ఇంత తాగి డ్రైవింగ్ చేయడం మామూలు తాగుబోత వల్ల కాదు, ఏసులాగా వీడు గజ తాగుపోతండి బాబోయ్, ఏసు కూడా తాగుపోతాంట. ఇంకేం చెప్తాం, మామూలు వాళ్ళు కదంట. ఈ లంబడి కొడుకు తాగుడు శాతం కాదు, ఆయనకైతే శాతం అవుతుందంట, ఏసుకు శాతం అవుతుందంట, ఈ ప్రవీణ్ పగడాలకు శాతం అవుతుందంట. అంటే ఎంత విషయం కక్కుతున్నాడు వాడు. మళ్ళీ వాడేమంట అంటే ఎంత గలీజ్న వాడుకున్నారు చూడండి. ప్రవీణ్ పగడాల గాడి మరణ రహస్యం ఇక్కడి నుండే మొదలైందన్నమాట అని వీడియో పెట్టాడు. మరి అదే నిజమైతే అదే వాడు చెప్పిన వర్షనే కరెక్ట్ అనుకుంటే ఈ పోలీస్ బాడుకో మరి తాగినాడితే అరెస్ట్ చేయాలి కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఉఫ్ అని ఊది అరెస్ట్ చేస్తారు కదా. అంటే వాడి ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు పెట్టినాం? పోలీసు వాడు ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేసిండు కదా, ఎందుకు పెట్టినాం? అవి ఎవడన్నా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఓకే, ఈ డ్రైవింగ్ రూల్స్ పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కదా. మరి తాగి 350 కిలోమీటర్లు అన్ని సీసీటీవీ ఫుటేజ్లు కనిపిస్తుంటే తాగి ఇట్లా నడుపుతుంటే ఎందుకు ఆపలే ఈ బాడుకోలు? డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఎందుకు అరెస్ట్ చేయలే? ఆలోచించండి, కామన్ సెన్స్. వాడు చెప్తున్న మాటకి వ్యాలిడిటీ లేదని చెప్తున్నా. ఓకే, అర్థమైనా మిత్రులారా? ఇక చూడు మళ్ళీ ఏం పెట్టిండు, ఫేస్బుక్ క్రైస్తవ ప్రజల మనస్తత్వం పార్ట్ 2 అని రాముంది ఏదో అలా పెట్టిండు వీడియో. ఓకే, నేను ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఏదో చెత్త చెప్తున్నాడు, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి ఇగో అలా ఏదో చెత్త పెట్టిండు. తర్వాత ఏం పెట్టిండు, ఫేస్బుక్ క్రైస్తవులకు కౌంటర్ వీడియో. అంటే అంటే ఇక్కడ ఎంత వాళ్ళ బిగ్గర్ అజెండా ఉంది, బిగ్గర్ ప్లాన్ ఉంది అనేది మనం ఇక్కడ ఓవరాల్ గమనించమని నేను కోరుతున్నా. ఓకే, సో వీడు ఎవడైతే ఈ దొంగ బాడుకోలు మాట్లాడిందో ఎవరైతే ఉన్నారో సేమ్ కరుణాకర్ సింగ్ అదే మాట్లాడతాడు.
ఇప్పుడు ఎవడైతే ఒక దొంగ పాస్టర్ గాడు ఏమంటాడు, నేను ప్రవీణ్ బ్రదర్కి అత్యంత సన్నిహితుని అంటాడు. ఏమంటాడు ఆ వాడుకో, ప్రవీణ్ బ్రదర్ పచ్చి తాగిపోతా అంటాడు వాడు, ఆ దొంగ పాస్టర్ గాడు. ఓకే, ఎందుకు ఈ బాడుకోలు ఎందుకు చిల్లరకి అమ్ముడు పోతున్నారు, లేదా వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఇట్లా దొంగ పాస్టర్లకి ఇళ్ళకి వచ్చారు. ఓకే, సో ఆ విధంగా వాడు అట్లా చెప్తాడు. ఇంకా వాడు ఇంకేం చెప్తాడు, ప్రవీణ్ బ్రదర్కి వాళ్ళ వైఫ్కి ముందు రోజు అంట గొడవైందంట. వాడి వర్షన్ క్రియేట్ చేశాడని చూడు. మళ్ళీ ఫేస్బుక్లో ఏం పెడతాడు, ప్రవీణ్ బ్రదర్ దేవుడు అని పెడతాడు వాడు. నా అత్యంత క్లోజ్ ఫ్రెండ్, నాతో గంటలు మాట్లాడినా అంటాడు. తెలిసిన వాళ్ళకి ఏం చెప్తాడు, ప్రైవేట్గా ఇడు తాగిపోతూ ఇళ్ళ తాగిండు, మూసినది ఒడ్డుకు కూర్చొని తాగిండు, జెసికా సిస్టర్ తోటి కొట్లాడిండు, అందుకని వాళ్ళు మాట్లాడుకోలేదు. ఇవన్నీ వీనికెట్లా తెలుస్తాయి అంటే వాని ఆస్తం వాళ్ళ ఆస్తం కూడా ఉన్నది, ఈ దొంగ పాస్టర్ల ఆస్తం కూడా ఉన్నది. సింపుల్. ఇప్పటి వరకు ఎవడైతే ఇన్వైట్ చేసిండో 25th రోజు ఉన్న ప్రోగ్రామ్ 24th మార్చి ఆయనను అన్నిసార్లు కాల్ చేసి, మరి అక్కడికి వచ్చే వ్యక్తి మార్గ మధ్యలో చనిపోతే కనీసం మా దగ్గరకు వస్తుంటే చనిపోయిండు అని పబ్లిక్ లో వచ్చి చెప్పలేనటువంటి, అంటే ఈ పాస్టర్లు కుమ్మక్కయినరు. ఎందుకయినరు, వీళ్ళకి చిల్లరిచ్చిండ్రా, వీళ్ళని భయపట్టించిండ్రా, లేకపోతే ప్రవీణ్ బ్రదర్ అన్ని మతాల వారిని బెదిరించండి కాబట్టి వీళ్ళ యొక్క లోపాలను కూడా ఈ దొంగ పాస్టర్లను కూడా ఎత్తి చూపెడితే వీళ్ళు కూడా వాళ్ళతో చేతులు కలిపినరా అనేక అర్థం చేసుకోండి. ఓకే, సో అది మిత్రులారా. సో కాబట్టి నేను ఏం చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ పాస్టర్ రోడ్ ఉంటే వాడిని అలాగే వాళ్ళని వెలివేయండి, తీసేయండి. వద్దు, వీళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి దొంగ పాస్టర్లను వెలివేయండి. ఈ మొత్తం మీరు ఎవరైతే అసోసియేషన్ ఏర్పడతారో వారు. తర్వాత ఇక మనకు ఏ అధికారి కానీ ఎవరు కానీ మనకు సహకారం చేయరని అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ద ఓన్లీ వే ఈజ్ ఆత్మరక్షణ చేసుకోండి. సింపుల్. ఓకే, ఇది నేను హార్డ్ కోర్ హిందువుని, అనార్యుని, శూద్రుని, పద్మశాలి బిడ్డను. ఓకే, సో మేము అందరికంటే ఎక్కువ ఈ ఆర్యుల వల్ల, ఈ బ్రాహ్మణుల వల్ల బాగా ఇబ్బంది పడుతుంది మేము హిందువులం. ఓకే, మూలవాసులం, అనార్యులం. ఓకే, మా దేవుళ్ళను ఏ బ్రాహ్మణుడు మొక్కడు. మా ఎల్లమ్మని, మా పోషమ్మని, లేకపోతే మా బాలమ్మని, మా శూద్ర దేవతలని, ఎందుకంటే వాళ్ళు శూద్రులు కాబట్టి మొక్కడు. మా శూద్ర దేవుళ్ళు అయినటువంటి సమ్మక్క సారలమ్మ, ఎందుకంటే వాళ్ళు కోయ బిడ్డల్ని బ్రాహ్మణుడు మొక్కడు. అందుకని చిన్నజీరు ఏమంటాడు, సమ్మక్క సారలమ్మ కూడా దేవతలా అంటాడు, బ్రహ్మ విష్ణువు కూడా దేవతలా అని మేము అంటున్నాం. రాముడు అనేటోడు ఒక రాజు, ఆయన ఎక్కడ దేవుడు అని చెప్పలేదు, వాల్మీకి రామాయణంలో రాయలేదు కదా. రాముడు ఎందుకు దేవుడైండు, ఎవరికి దేవుడైండు, ఆర్యులకు దేవుడైండు. ఎందుకు ఆర్యులకు దేవుడైండు, మూలవాసులు ఇక్కడి మేము హిందువులము, మీ బ్రాహ్మణ ఆధిపత్యం వద్దు అని చెప్పి మీతో కొట్లాడినాం. మేము రాక్షసులము, మేము అసురులము, మేము సురాపానం తాగలేదు, మేము డ్రగ్స్ తీసుకోలేదు, మేము అన్ని మా యొక్క సంపదలను, మా వృక్షాలను, మా వన సంపదను, మా యొక్క గిరి సంపదను మేము రక్షించినము, కాబట్టి మేము రాక్షసులము. అర్థమైందా? నీకెందుకు మా రూపాలని నువ్వు కావాలని వికృతంగా చూపెట్టినావు నీ సినిమాల్లో, మాకు మీసాలు పెట్టి ఇది పెట్టి. మేము నల్లగున్నాం, ఎందుకంటే మేము ఎండకుంటాం కాబట్టి నల్లగున్నాం. ఓకే, మా మూలవాసులని యొక్క దుష్టులుగా చూపెడుతున్నావు. అర్థమైందా? సో అయితే ఈ మూలవాసులం ఏం చేసినాం, నువ్వు కుట్రలు చేసి నీ ఆయుధాలు తయారు చేసి, నీ తపస్సు అంటే ఏంది, నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు, సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, కొత్త రసాయనాలు కనుక్కుందామని, కొత్త ఆయుధాలు కనుక్కుందామని చేస్తున్నావు. ఎవరి మీద ప్రయోగిస్తావు అవి ఆయుధాలు కానీ, నువ్వు తపస్సు చేసినాయి. తపస్సు అంటే ముక్కు మూసుకొని తపస్సు కాదు, అది ఎవరు చేసారు, ఈ యొక్క హిందువులు చేశారు, మూలవాసులు చేశారు. శ్రవణ పరంపర, గురు పరంపర కింద ధ్యానము, యోగా. ధ్యానం ఎందుకు చేస్తారు, ఈ నా లోపల ఉన్న చైతన్యము, ఈ సృష్టిలో ఉన్న చైతన్యము ఒకటే, యూనివర్సల్ కాన్షియస్నెస్ అండ్ మై ఇన్నర్ కాన్షియస్నెస్. కాబట్టి యూనివర్స్ లో ఏమైతుందని తెలుసుకోవడానికి ఈ నాలో ఉన్న కాన్షియస్నెస్ ని ఈ యొక్క యూనివర్సల్ కాన్షియస్నెస్ కలిపినప్పుడు యూనివర్స్ లో ఉన్న అన్ని సీక్రెట్స్ నాకు తెలుస్తాయి, ఆ నాలెడ్జ్ వస్తుంది. దాన్నే ఎన్లైటన్మెంట్ అంటారు, దాన్నే బుద్ధ. అప్పుడు సిద్ధార్థ విల్ బికమ్ బుద్ధ. అట్లాంటి బుద్ధులు 27 మంది ఉండే. ఈయన 28వ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. అంతకంటే ముందు కోనాగమన బుద్ధుడు ఉన్నాడు. మనకి కర్ణాటకలో ఆధారాలు, చారిత్రక ఆధారాలు అక్కడున్న మొత్తం దొరికినాయి. కానీ ఈ బ్రాహ్మణుడు ఈ బుద్ధిజానికి సంబంధించిన ఒక్కటి కూడా బయటకు రాణిస్తున్నాడు. ఎందుకంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా అందరు ఈ ఆర్యులే వచ్చారు. కాబట్టి ఆ బుద్ధిజానికి సంబంధించినవి కూడా హిందుత్వం అని పేరు పెడుతున్నారు.
అంటే దే ఆర్ అబ్యూసింగ్ ఎవ్రీ సిస్టమ్ ఇన్ లాస్ట్ ఆల్మోస్ట్ 3000 years నుంచి ఇట్లా నాశనం చేస్తున్నారు. అర్థమైందా? సో దుర్మార్గులు, దుష్టులు, నీచులు. అయితే ఏం చెప్తున్నా, మేము మూలవాసులము, హిందువులము, అనార్యులము, శూద్రులము, ఈ మేము అందరికంటే ఎక్కువ బాధపడ్డాం ఈ ఆర్యుల వల్ల. అర్థమైందా? సమ్మక్క సారలమ్మ దేవతలు కాదంటాడు. మీరు ఎక్కడ వండి ఏ గ్రామ దేవతలలో కూడా ఆర్య బ్రాహ్మణుడు మొక్కడు. వీటిని పండుగలనే కన్సిడర్ చేయరు. ఈ మధ్య కాలంలో కొందరు ఏంటంటే కల్తీ అయిపోయి పైసల కోసం మేమే చేస్తామని వస్తున్నారు. మన భాషనే మనది కాదు, మన సంస్కృతం ఇక్కడిది కాదు. సో ఎంత దుర్మార్గులను గమనించమని కోరుతున్నాం. అందరికంటే ఎక్కువ బాధ పెడుతున్నది హిందువులనే. హిందువులు గ్రహించండ్రా, మేల్కొండ్రా నాయన అని అంటున్నా. అయితే ఆ అసురులు సురుల కాన్సెప్ట్, ఆ దేవతలు అదే. అయితే రాముడు ఎందుకు వాళ్ళకి దేవుడు అయినంటే మెయిన్ కారణం ఏంటి అంటే, ఈ ఆర్యుల ఆయుధాలు తయారు చేసుకుంటే తయారు చేసి ఈ మూలవాసుల మీద, రాక్షసుల మీద, అసురుల మీద, మా మూలవాసుల మీద ప్రయోగిస్తే మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తే వాని ఆధిపత్యం కోసం అప్పుడు యుద్ధాలు జరిగినాయి. సురులకు అసురులకు మధ్యలో ఎందుకు యుద్ధాలు జరిగినాయి అంటే, వాని చెత్తని ఈ మూలవాసులు అంగీకరించలే, ఈ అసురులు అంగీకరించలే వాని ఆధిపత్యాన్ని, వాడి యొక్క ఈ మనువాదాన్ని, ఓకే, వాడి డిస్క్రిమినేషన్ని, వాడి వర్ణ వ్యవస్థని ఇక్కడ మూలవాసులు అంగీకరించకపోతే వాడికి అది మన మీద రుద్దాలని వాడి ప్రయత్నం. ఆ క్రమంలోనే సురులకి అసురులకి మధ్య యుద్ధాలు జరిగినాయి. సింపుల్. ఓకే. అయితే ఈ ఆర్యులని ఇక్కడ ఈ భారతదేశంలో వాళ్ళ చెత్తని మన మీద ఇంప్లిమెంట్ చేయడంలో, ఓకే, వాళ్ళకి అండగా నిలబడ్డ ఓడరా అంటే, ఈ క్షత్రియుడు ఓడరా అంటే రాముడు. సింపుల్. అందుకని ఆర్యులకు దేవుడేయండు. ఎందుకంటే ఇప్పుడు తాటకి వచ్చింది, ఆ యొక్క తపస్సు భంగం చేసింది అంటే ఏం చేసిండు రాముడు? పెద్ద బాణం తీసి కొట్టిండు, అంటే మూలవాసులను చంపిండు, శంభూకుని చంపిండు. అంటే ఈ ఆర్యులు ఈ భారతదేశంలో ఎస్టాబ్లిష్ కావడానికి, మన చెత్త ఎస్టాబ్లిష్ కావడానికి ఆర్యులు చెప్పినది, భార్యను వదిలిపేసి రాపోరా అంటే వదిలేసి వచ్చిండు, శంభూకుని చంపుకోరా అంటే చంపిండు. కాబట్టి ఆర్యులకు దేవుడు, ఆర్యులు చెప్పినట్టు విన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ దేశంలో వాని చెత్తని ఎస్టాబ్లిష్ చేయడానికి సహకరించాడు. కాబట్టి ఆ ఇండస్ నది కావాల ఉన్నటువంటి ఈ ఆర్యుడు ఈ ఇండస్ నది దాటి ఇక్కడికి వచ్చి వాని చెత్తని మన మీద రుద్దే ప్రయత్నం చేసిండు. అందుకు సహకరించిన వాడు క్షత్రియుడు అనేటువంటి ఒక రాజు. ఎవడరా అంటే ఈ రాముడు. సింపుల్. నాకు తెలిసి ఆ రాముడిని కూడా ఇక్కడోడు కాదు, లోకలోడు కాదు, అక్కడి నుంచి వచ్చిండు, వాళ్ళతో పాటే వచ్చిండు. ఎందుకంటే ఇప్పుడు తక్షశిల అనేది ఎక్కడైతే ఉంది అంటున్నానో ఇప్పుడు పాకిస్తాన్ ఆ ప్రాంతంలో, సో అక్కడ లవుని యొక్క మునిమన్వాడు అంటే రాముని యొక్క మునిమన్వాడు పరిపాలించిండు అంటే రాముడు కూడా అక్కడోడే కదా. అంటే రాముడు కూడా వాళ్ళతో పాటే వచ్చి వాళ్ళకి ఈ ఆర్య బ్రాహ్మణులకు రక్షణగా ఉంటూ వాడి చెత్తని మన మీద రుద్ది మన అందరినీ మూలవాసన ఇబ్బంది పెట్టిండు. కాబట్టి ఈ రాముడు అనేటోడు ఆర్యులకు దేవుడు, ఇక్కడ మూలవాసులకు కాదు అనేది మనం గ్రహించగలగాలి. ఓకే, సింపుల్. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ హిందువులని గొర్రెలను చేస్తుండు, కషాయాల వాళ్ళని చేస్తున్నాడు, మొద్దు పని చేయిస్తున్నాడు, రోడ్లు ఉడిపిస్తున్నాడు, సండాసులు గడిపిస్తున్నాడు, బట్టలు ఉతికిపిస్తున్నాడు, మంగళ పని చేపిస్తున్నాడు, మన పూజారులను కానిస్తలేడు. ఈ రోజులలో కూడా అదే చెత్త ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా చిన్నజీఆర్ అంటాడు గిట్ల ఎత్తాడు మీదికెళ్ళేస్తాడు. అంటే వాడి ఎట్లా పెంచి పోషిస్తుండో అనేది మనం గమనించాలి ఈ వర్ణ వ్యవస్థని. కాబట్టి ఈ హిందువులారా అందరికంటే ఎక్కువ నష్టపోతుంది మనమే. ఇక ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పాలని అవసరం లేదు, అది రోజు కనిపిస్తున్నాయి. కానీ హిందువులకు తెలుస్తలేదు, పాపం మూలవాసులకు తెలుస్తలేదు, అనార్యులకు తెలుస్తలేదు. తరతరాల నుంచి అందరికంటే ఎక్కువ మంది ఇబ్బంది పెడుతుంది ఆడేరా నాయన. ఈ ఇస్లాం, క్రిస్టియానిటీ మొన్న వచ్చినాయి భారతదేశంలో, కానీ వేల సంవత్సరాల నుంచి మన ఇబ్బంది పెడుతుంది ఈ ఆర్యుడు. అర్థమైందా? కాబట్టి మేల్కొండిరా నాయన, ఓకే అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ఆర్యుల యొక్క చెత్తలోకి హిందువులని సపరేట్ లేకుండా వాళ్ళ చెత్తలో భ్రమల నుంచి తీసేస్తే వానికి ఈ ఆర్యుల పర్సంటేజ్ ఎంత? 1-2% కూడా ఉండరు, 1% కూడా ఉండరు. వాళ్ళని కొట్టడం చాలా ఈజీ. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాల్సింది అందరికంటే ఎక్కువైంది హిందువులను ఎడ్యుకేట్ చేయాలి, మూలవాసన ఎడ్యుకేట్ చేయాలి. ఈ మంగళాయన్ని, ఈ శాలాయన్ని, ఈ సాకలాయన్ని, ఈ గౌన్లాయన్ని, ఈ కంసాలిని, అవసలాయన్ని, ఈ యొక్క వడ్లాయన్ని, ఈ కమ్మరాయన్ని, ఇట్లా రకరకాల చేతి వృత్తుల వారు ఉన్నారు కదా, జంగమోళ్ళని, బుడగ జంగమోళ్ళు, ఆరకటిక వాళ్ళు, వీళ్ళందరినీ ముదిరాజులు, వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఇంక్లూడింగ్ రెడ్డి, కమ్మ, కాపు అని చెప్తున్న వాళ్ళు కూడా శూద్రులే. చూడండి వర్ణ వ్యవస్థలో ఏది ఫస్ట్ పైన బ్రాహ్మణుడు, తర్వాత వాడు క్షత్రియుడు,
తర్వాత వాడు వైశ్యుడు. మరి రెడ్డి ఈ మూడిట్లో ఎలా వస్తాడు చెప్పు నాకు? రెడ్డి అనేట ఆయన బ్రాహ్మణ కాదు, రెడ్డి అనేట ఆయన క్షత్రియుడా కాదు, రెడ్డి అనేట ఆయన ఏది వైశ్యుడా కాదు. సేమ్ థింగ్ విత్ కమ్మ, ఈ మూడిట్లో వెళ్ళాలన్నాడా? వెలమ, ఈ మూడిట్లో వెళ్ళాలన్నాడా? అంటే వాళ్ళు కూడా శూద్రులే, వ్యవసాయం చేసుకుంటారు, అగ్రికల్చర్ లేబర్. అర్థమైందా? సో అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఈ భూములు వచ్చినాక భూముల రేట్లు పెరిగి వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువ, కొంచెం భూస్వాముల భూముల కింద వ్యవసాయ కూలీలు ఉన్నవారు ఆ యొక్క ఇది కొంత పన్ను ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ లో వాళ్ళకి దగ్గర ఇప్పుడు భూములు వచ్చి ఏరినాయి. కాబట్టి వాళ్ళు ఇవాళ అగ్రకులం అనే ఎవరైనా భ్రమపడితే పొరపాటు. బ్రాహ్మణుడు పెట్టిన వర్ణ వ్యవస్థలో, మనువాద వ్యవస్థలో ఈ రెడ్డి, కమ్మ, కాపు కూడా శూద్రులే, అది గ్రహించాలి. రాజేందర్ రెడ్డి సింగర్సాని, అప్పుడే వద్దాం అనుకున్నా కానీ వేరే ఫోన్ కాల్ వల్ల నేను రాలేకపోయినా. శామ్యూల్ డేవిడ్సన్, గాడ్ బ్లెస్ యూ అన్న, కుడ్ ఐ నో దట్ ఫ్రమ్ విచ్ స్టేట్ యు ఆర్ అన్న? ఐ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ బ్రదర్. తెలంగాణ. అన్నే పాకుల సురేష్, ఈ దేశాన్ని పాలించాల్సిన మూలవాసి వలస వచ్చిన వాడి చేత పరిపాలించబడుతుంది. కేవలం డామినేషన్ బ్రదర్. ఇట్స్ ఏ కంప్లీట్ అబ్సల్యూట్ బ్రాహ్మణ్ సుప్రమసీ. ఎందుకంటే ఈ ఆర్యులు అనేవారు అక్కడ ఏది మధ్య ఆసియా దేశంలో, అంటే ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు ఓల్డ్ పర్షియా, సింపుల్ చెప్పాలంటే ఓల్డ్ పర్షియా అనేది ఇప్పుడు ఒక ఇరానే, ఇప్పుడు ఇరాన్నే పర్షియా అంటున్నారు కానీ అదొక్కటే లేదు. ఓల్డ్ పర్షియాలో ఇప్పుడు సోవియట్ యూనియన్ కింద ఉన్న ప్రాంతం అంతా, ఓకే, కజకిస్తాన్, తుర్కిమిస్తాన్, ఎక్కడ బల్కన్ ప్రాంతం నుంచి, అక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా ఆ చలి ప్రాంతాలన్నీ అక్కడ ఏంటంటే ఇప్పటికి కూడా నొమాడ్స్ ఉంటారు. నొమాడ్స్ అంటే దేశ దిమ్మర్లు. ఏంటంటే ఒక 6 నెలలు ఒక ప్రాంతం, వాళ్ళకి ఇక్కడ ఒక హౌస్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇల్లు ఉంటుంది. 6 నెలలు ఇక్కడ ఉంటారు, 6 నెలలు అక్కడ గొర్రెలు కాసుకుంటారు. ఇప్పటికి కూడా ఉంటారు, ఇప్పటికి కూడా ఉన్నారు ట్రైబ్స్. సో వాళ్ళకి ఏంటంటే ఈ సీజన్ లో ఇక్కడ గడ్డి దొరుకుతుంది. ఆ గడ్డి అయిపోగానే ఆ మేకలు మేసుడు అయిపోగానే ఇంకో ఏరియాకి పోతారు. గడ్డి ఏడుంటే ఆడిపోతారు. సో అట్లనే వాతావరణంలో కూడా సహకరించదు. ఒక సీజన్ ఒక రకంగా ఉంటుంది, ఇంకో సీజన్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా దేశ దిమ్మరుగానే ఉంటారు. సో ఆ క్రమంలో ఒక పర్టికులర్ కాలంలో వాళ్ళకి వెదర్ వల్ల వాళ్ళకి అక్కడ వాళ్ళకి కావాల్సిన తిండి దొరకకపోవడం వల్ల ఒక గ్రూప్ ఏమో ఇవాళ జర్మనీ వాడు కూడా హిట్లర్ అంటాడు, ఆర్యులం అని చెప్పి వాడు కూడా చాలా అట్రాసిటీ చేసాడు. సో కొంతమంది ఏమో యూరప్కి పోయారు, కొంతమంది ఏమో ఇప్పుడున్న సిరియాకి పోయారు, కొంతమంది ఏమో ఈ భారతదేశంకి వచ్చారు. ఈ దుర్మార్గులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులని, ఈ యొక్క ఇండస్ సివిలైజేషన్, ఈ సింధు నాగరికత కింద ఉన్న వాళ్ళని కొంతమంది చంపేసారు. ఇక వీనితో కొట్లాడే శక్తి లేక వాళ్ళు ఏం చేశారు, ఇంకా కిందికి వచ్చారు దక్షిణానికి, ద్రవిడ్ అంటే ఇంకా కిందికి వచ్చారు. అర్థమైందా? సో అంటే ఎందుకంటే అప్పటికే వీళ్ళ దగ్గర గుర్రాలుండే, రథాలుండే, ఇనుప పనిముట్లుండే, చారిత్రక ఆధారాలను బట్టి చెప్తున్నా. ఓకే, సో గుర్రాలుండే, రథాలుండే, ఇవన్నీ రామాయణంలో మహాభారతం ఉంటాయి, మీరు చూడండి. సో వాళ్ళ దగ్గర ఇనుప పనిముట్లుండే, ఇనుము అనే కాన్సెప్ట్ భారతదేశం లేకుండే, గుర్రాలు లేకుండే, ఈ రథాలు లేకుండే, బలి కాన్సెప్ట్ లేకుండే, యజ్ఞాలు లేకుండే, యాగాలు లేకుండే, అగ్నిని మొక్కే సాంప్రదాయం లేకుండే. అగ్నిని ఎందుకు మొక్కుతారు వాళ్ళు? ఎందుకంటే ఆ ప్రకృతి దేవతలను సంతృప్తి పరచాలి. ఇంద్రుడు, వరుణుడు, ఈ ఉన్నాయి కదా వాళ్ళు, ఏదైతే వాళ్ళు ఇవి అంటారు కదా. సో వాళ్ళని తృప్తి పరిస్తే మనకి సకాలంలో వర్షాలు పడతాయి, ప్రకృతి నుంచి ఎలాంటి కలామిటీస్ రావు. ఆ పైన వాళ్ళకి నచ్చినవి పంపించాలంటే ఎట్లా పంపిస్తాం? కాబట్టి ఈ కాలిస్తే ఆ పొగ ద్వారా పైకి పోతుందని వాళ్ళకొక నమ్మకం. సింపుల్. ఓకే, సో కరెక్ట్ బ్రదర్. అన్నేపాకుల సురేష్, ఈ దేశాన్ని పాలించాల్సిన మూలవాసి వలస వచ్చిన వాడి చేత పాలించబడుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మూలవాసులారా, అనార్యులారా, శూద్రులారా మేల్కోండి. ఓకే, ప్లస్ బ్రాహ్మణుడు పైన ఉండాలంటుంది. కాబట్టి క్షత్రియుడైనా యుద్ధం చేసి ఎవడు చచ్చిపోవాలి? క్షత్రియుడు చచ్చిపోవాలి. వ్యాపారం చేసి ఎవడు నష్టపోవాలి? వైశ్యుడు నష్టం కావాలి. ఇక మొద్దు పని చేసి ఇక అన్ని విధాలు బాధపడాల్సింది ఎవడు? శూద్రుడు. కాబట్టి బ్రాహ్మణుడు తప్ప ఈ మనువాద వ్యవస్థలో మిగతా అందరికీ ఈ బ్రాహ్మణుడికి సేవ చేస్తున్నారు. క్షత్రియుడు కూడా బ్రాహ్మణుడికి సేవ చేస్తున్నాడు, వైశ్యుడు కూడా బ్రాహ్మణుడికి సేవ చేస్తున్నాడు. ఇక శూద్రులు అయితే ఇంకా మొద్దు పని ఎక్కువ చేస్తున్నారు. అంటే ఇప్పుడు క్షత్రుడు చచ్చిపోతాడు యుద్ధం చేస్తే, మరి బ్రాహ్మణుడు చేయొచ్చు యుద్ధం. అంటే ఆలోచించండి, హీ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, హీ జస్ట్ వాంట్ టు కంట్రోల్ ఆల్ ద రిమైనింగ్ 3 కమ్యూనిటీస్. మిగిలిన మూడు వర్ణాలని కంట్రోల్ చేస్తుండే వాడు.
గుళ్ళె పూజారి అయితే ముచ్చట చెప్తాడు, రాజు దగ్గర మంత్రి ఉన్నా ముచ్చట చెప్తాడు, కత్తి పట్టడు, ఏం చేయడు, ఎవ్రీథింగ్ హీ కంట్రోల్స్. అంటే ఎంత స్వార్థపడో అర్థం చేసుకోండి. అంటే ఏమంటున్నా, ఒక్క శూద్రులే కాదు, వైశ్యులైనా సరే, క్షత్రియులైనా సరే మేల్కొంటారు అయ్యా. ఈ బ్రాహ్మణ వ్యవస్థలో బ్రాహ్మణుడు తప్ప మిగతా ఎవ్వడికి సుఖం లేదు, అది గ్రహించాలి. ఓకే, షేక్ బాబా, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ద ఓన్లీ వే వీ కెన్ బ్రింగ్ చేంజెస్ త్రూ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే పాఠశాలకు పోయి చదువుకుంటేనే చదువు కాదు, యూనివర్సిటీ పోయి చదువుకుంటే చదువు కాదు, ఎక్కడ చదివినా చదివే. ప్రతిరోజు జీవితం మనకి అన్ని మార్గాల ద్వారా నేర్పిస్తుంది. సోషల్ మీడియా కావచ్చు, మనకి ఆఫీసులలో కావచ్చు, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కావచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, నేచర్, ప్రకృతి కావచ్చు. ఓకే, అయినా ఆ పాఠశాల యూనివర్సిటీలో కానీ ఆ పాఠశాలలో చదివేది ఏంది, ఎవడియో అనుభవాలని వాడు పుస్తకంగా రాస్తాడు, రైట్? ఎందుకంటే ఆయన ఎవరో టెలిస్కోప్ కనిపెడితే మళ్ళీ నేను టెలిస్కోప్ కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఆయనకున్న నాలెడ్జ్ని పుస్తకంలో రాసిండు, అది చదువుకొని ఇంకా దానిపైన ఇంకోటి కొత్తది కనిపెట్టాలని కనిపెట్టుకోవచ్చు. కాబట్టి పుస్తకం అనేది వేరే వాళ్ళ యొక్క అనుభవాలని అలా ఒక పుస్తకం రూపంలో రాయడం జరిగింది. అది పాఠశాలకు పోయి చదివినా, ఇంట్లో కూర్చుంటే చదివినా, ఇంకో దగ్గర చదివినా చదువే. ఇవాళ నేను ముచ్చట చెప్తే, అందులోకి వెళ్ళిన ముచ్చట చెప్తే అది కూడా చదివే. అర్థమైందా? వి ఆల్ లర్న్. మనం అన్ని మార్గాల నుంచి నేర్చుకుంటూనే ఉంటాం ప్రతిరోజు. ఓకే, ద బిగ్గెస్ట్ టీచర్ ఈజ్ ప్రకృతి. ప్రకృతి ప్రతిరోజు ప్రతి అంశం నేర్పిస్తుంది. ఇప్పుడు అది వచ్చింది చూడు, సునామీ వస్తే ఒక్క పక్షి చావలేదు, ఒక్క జంతువు చావలేదు, మనిషి తప్ప. ఎందుకంటే వాటికి ఆ సెన్స్ ఇచ్చిండు ప్రకృతి. అర్థమైందా? కాబట్టి ప్రకృతి అన్నీ నేర్పిస్తుంది. కొంచెం మనం నేర్చుకోవాలనే ఆ బుద్ధి, ఆ జ్ఞానము, ఆ యొక్క ఇంక్విజిటివ్నెస్, ఆ కుతూహలము ఉంటే వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీబాడీ, ఎనీవేర్, నాట్ ఓన్లీ జస్ట్ ఫ్రమ్ ద స్కూల్. సింపుల్. షేక్ బాబు, థ్యాంక్ యూ బ్రదర్. ఈ దేశాన్ని కరెక్ట్ బ్రదర్, అన్నెపాకుల సురేష్ బ్రదర్. ఎస్, ఈ దేశాన్ని పాలించాల్సిన మనందరము బ్రాహ్మణి ఆ ఆర్యుల ఆ యొక్క కబంధ హస్తాలలో లేకపోతే వాని యొక్క ఏమంటారు ఉక్కు పాదం మీద నలిగిపోతా ఉన్నాం వేల సంవత్సరాల నుంచి. మనం మేల్కోవాల్సిన సమయం ఆసనమైంది. విజయ్ కుమార్, థ్యాంక్ యూ. ప్రశాంత్ మోని, హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ ఇండియా సార్? ద ఓన్లీ వే టు ఓవర్కమ్ ఇస్, ఫస్ట్ థింగ్ ఇస్ వి నీడ్ టు వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఏంది? ఆర్యులు ఎట్లా భ్రమ చేస్తున్నారు? ఇప్పుడు హిందువులనే కదా, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు రావాలన్నా, వాళ్ళకి మద్దతు ఇవ్వాలన్నా, జంబికత్తులు పట్టాలన్నా వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఏంది? హిందువులు. మనము అనార్యులము, లేకపోతే శూద్రులము, ఈ మూలవాసులము, ఈ క్షత్రియులము, వైశ్యులము, అట్లనే శూద్రులము, ఈ మిగిలిన 3 వర్ణాల ప్రజలే ఈ బ్రాహ్మణికి ఏది పూజలు చేయించుకుంటున్నారు బ్రాహ్మణితోటి. అర్థమైందా? చిన్న అన్నప్రాసన చేయాలన్నా ఈ బ్రాహ్మణ్ణి పిలవాలి. ఓకే, సో కాబట్టి ఈ బ్రాహ్మణ్ణి పెంచి పోషిస్తున్నారు మిగిలిన 3 వర్ణాల వారు. ఈ తిరుపతి ఇంకో గుళ్ళ యొక్క డొనేషన్ ఇస్తుంది ఎవరు? మొత్తం దేశంలో ఉన్న బంగారాన్ని ఈ బ్రాహ్మణ దగ్గర పెడుతుంది ఎవరు? మనమే. కాబట్టి ఈ మనందరం ఏ మతానికి మారకపోయినా సరే, ఓకే, ఈ యొక్క మిగతా 3 వర్ణాల వారిని కూడా గుళ్ళల్లో పూజారులను చేసేదాకా, మఠాధిపతి చేసేదాకా, పీఠాధిపతి చేసేదాకా అందులో ఆ యొక్క గుళ్ళల్లో కానీ పూజలు కానీ బ్రాహ్మణులతో చేయించవద్దు, అల్లేయద్దు. మమ్మల్ని కూడా క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని కూడా ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలిగినప్పుడు ఏ హిందూ అయినా పూజారి ఎందుకు కాలేడు? బ్రాహ్మణుడు తప్ప. అంటే బ్రాహ్మణులు వేరు, మిగతా హిందువులు వేరు, మిగతా 3 వర్ణాల వారు వేరు. సింపుల్. మిగతా 3 వర్ణాల వారి హిందువులు, ఈ బ్రాహ్మణులు మాత్రం హిందువులు కాదు. వాళ్ళు ఆర్యులు. ఆర్యుడు అంటేనే అర్థం గొప్పవాడు అని అర్థం. మనం లెటర్ రాస్తే కూడా ఆర్య అని రాస్తాం, అంటే వాడు గొప్పవాడు అని అర్థం. సో ఆ గొప్పవాడు కాబట్టి వాడు సపరేట్ అని వాడే చెప్పుకుంటుండు. వాడి మంత్రాల్లో, వాడి గ్రంథాల్లో అన్నిట్లో అదే రాసిండు. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంది? ఈ యొక్క హిందువులు, మూలవాసులు, మనము సమానత్వాన్ని బోధించే పుస్తకాలే పెట్టుకోవాలి. అంటే మన బుద్ధిజం, జైనిజం లాంటివే పాటించాలి. అర్థమైందా? ఈ ఆర్యుల పుస్తకాలు, వివక్షను పెంచి పోషించే పుస్తకాలు తీసి పారదొబ్బాలి. మనం అందరం పూజారులం కావాలి. పూజారు అంటారో, దానికి ఇంకో పేరు పెడతారో, ఏ పేరు పెట్టినా కానీ. సో అప్పుడు ఈ ఆర్యుల ఆధిపత్యం పోతుంది. అంటే వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ తీసేయాలి.
వాళ్ళకి ఫండ్స్ రాకుండా చేయాలి. వాళ్ళని ఏ పూజా కార్యక్రమాలకు వాడుకోవద్దు. పూజలు చేయించుకోవాలి మనకంటే బౌద్ధ సాంప్రదాయంలో, మూలవాసుల సాంప్రదాయంలో మన పూజలు చేసుకోవాలి. ఇవాళ సమ్మక్క సారలమ్మ ఉంది కదా, సమ్మక్క సారలమ్మ గుడికి పోయి మనం ఫండ్స్ వేయాలి. అక్కడ ఉండే కోయ వాళ్ళతోటి మనం పూజలు చేయించుకోవాలి. బయలులో ఉంటే చేయించుకోవాలి. బ్రాహ్మణుల గుడిలకు పోవద్దు, బ్రాహ్మణ పూజారి ఉన్న గుడికి పోవద్దు. గ్రామ దేవతలలో ఇక్కడ మూలవాసులు ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళు చేసుకోవాలి. ఆర్యవైశ్య గుడి ఉందనుకో, అందులో వైశ్యులే పూజారులు ఉండాలి. అర్థమైందా? ఈ శివుడు మూలవాసి ఈ గ్రామ దేవతలు అమ్మవారు శివుని వైఫ్ పార్వతీదేవి మూలవాసి. ఆమె యొక్క వివిధ రూపాలు ఎవరైతే ఆమె యొక్క ఫెరోషియస్గా ఉన్నారో వాళ్ళందరికీ శక్తి స్వరూపాలను పెట్టారు. కాబట్టి ఈ మూలవాసుల వాటికే మనం పోవాలి. అందులో పూజారులు ఎవరు బ్రాహ్మణులు ఉండకూడదు. ఈ విధంగా చేసినప్పుడు బ్రాహ్మణుడు ఉన్న గుడికి ఎవడు ఒక చందా వేయకపోతే, వాళ్ళ హుండీలో 1 పైసా వేయకపోతే బ్రాహ్మణులు మాత్రమే వేస్తారు. ఎంత వస్తాయి బ్రాహ్మణులు వేస్తే? 1% ఉన్నారు వాళ్ళ జనాభా. 1% ఫండ్స్ వేస్తే వాడికి ఆ ఫండ్స్ ఏం సరిపోవు, వాళ్ళు బతకడానికి కూడా సరిపోవు. అర్థమైందా? బ్రాహ్మణికి ఆదాయం సోర్స్ తీసేయాలి. ఏ రకం కూడా సంపద రానియద్దు అందరికి. అంటే ఈ హిందువులను ఎడ్యుకేట్ చేస్తే ఈ యొక్క క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని ఈ బ్రాహ్మణ వ్యవస్థకి దూరం చేస్తే ఇక అది బ్రాహ్మణులు ఇక వాడు మళ్ళీ ఆర్య దేశానికి పారిపోవాలి. ఎందుకంటే బతుకుదెరువు లేదు కదా. కాబట్టి మనం ఫోకస్ ఏం చేయాలి? ఈ మిగతా 3 క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి మనం ఎడ్యుకేట్ చేయాలి. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్యాస్. వి హిందూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్యాస్. ఇది మనము ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టు చెప్పగలిగితే, తప్పకుండా ఈ కుల వ్యవస్థ ఎట్లా వచ్చింది, ఎందుకు మనం ఇట్లా ఈ మొద్దు పని చేయిస్తున్నాడు, ఈ కులం పని ఎందుకు చేస్తుండు, వాడెందుకు కూర్చుని ముచ్చట చెప్తుండు, ఇది కరెక్ట్గా వాళ్ళ దిమాగ్లో ఎక్కడట్టు చెప్పగలిగితే ఈ ఆర్యులని పారదోలడం పెద్ద విషయం కాదు ఈ బ్రాహ్మణ వ్యవస్థని. ఆలోచించండి. దాంతోపాటు టెంపరీగా వాడైతే డైరెక్ట్ కొట్టాడు బ్రాహ్మణుడు, మనకి కొట్టే దమ్ము కూడా లేదు. కాబట్టి ఎవరినో మన శూద్రునే పంపిస్తాడు, బీసీ, ఎస్సీ, ఎస్టీని, లేకపోతే ఈ యొక్క క్షత్రియుడో, వైశ్యుడో ఈ యొక్క శూద్రునే పంపిస్తాడు. బ్రాహ్మణుడు కొట్టడానికి రాడు, వానికి అంత ధైర్యం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? వాడు ఫస్ట్ కొట్టొద్దు, చట్ట ప్రకారం నేరం కాబట్టి ఫస్ట్ కొట్టొద్దు. వాడు ఒక్కడి కొడితే ఆత్మరక్షణ కోసం 10 కొట్టాలి. అంత చీకట్లో వచ్చి కొడతాడు, ఎవడు చూడినప్పుడే కొడతాడు. కొట్టినప్పుడు వాడు మనం చంపడానికి వస్తే మనమే వాని ఆ కొట్టుట్లో చచ్చిపోయింది అనుకో, ఒక్కడు చచ్చింది అనుకో, వాడు ఇక మళ్ళీ ఓడికొట్టడానికి రాడు. సింపుల్. ఓకే, కాబట్టి ఆత్మరక్షణ చేసుకుంటే సెట్ రైట్ అవుతారు వాళ్ళు. అనిల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోని కూడా నక్సలైట్లను చంపించిండు చంద్రబాబు. కరెక్ట్ బ్రదర్. చంద్రబాబు అనే దుర్మార్గుడు వాళ్ళతోటి ఫస్ట్ నుంచి బీజేపీ తోటే కుమ్మక్కైండాడు. దోసుకునే మెంటాలిటీ ఉన్నాడు ఎవడైనా ఈ బీజేపీ తోటే కుమ్మక్కైతారు. మీరు రాసి పెట్టుకోండి, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోనే నాకు కరెక్ట్. చంద్రబాబు అనేటోడు కుట్రల బాబు అని పేరు. చంద్రబాబు కాదు, 420 అన్నాడు ఆయన, ఎందుకంటే ఏప్రిల్ 20 పుట్టిండంట. కానీ నేనేమంటా అంటే ఆయన పేరు కుట్రల బాబు. అర్థమైందా? కుట్రల బాబు, దొంగ నా కొడుకు. ప్రశాంత్ మౌని, హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. ఎవరు శామ్యూల్ చదివినట్టున్నా కదా, చెప్పిన శామ్యూల్. ఇది ఎవరు? స్వరూప ఐజాక్. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైల్ బీజేపీ ఈస్ డ్రాగింగ్ ఇండియా బ్యాక్వర్డ్స్ with the caste system and religious conflicts. That's what they want. బ్రాహ్మణ ఆధిపత్యం నడవాలంటే మరి ఎట్లా నడుస్తుంది మీరు చెప్పండి. చిన్నజీఆర్ గారికి టెక్నాలజీ అంటే ఏం ఐడియా ఉంటుంది, ఏ విషయం మీద అవగాహన ఉంటుంది? వాళ్ళ ఆధిపత్యం నడవాలి అంతే. మన పార్లమెంట్ నాకు ఫోటో కూడా చూడు, పార్లమెంట్ ఓపెనింగ్కి ఎవరు వచ్చిర్రు మనం చూద్దాం. ఏది? ఒక్క నిమిషం. వాళ్ళు ఇండియాలో ఉన్న అన్ని పాలసీస్ని యొక్క ఉంది చూడండి దయచేసి. దెన్ నౌ, అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? అప్పుడు ఎవరుండే? ఇగో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఈ చివరికి, రైట్? సో అందరి పేరు నాకు తెలియకపోవచ్చు. దిస్ ఇస్ ఫస్ట్ క్యాబినెట్. ఇక్కడ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు. ఓకే, ఇది ఫస్ట్ క్యాబినెట్. కింద చూడండి, మొన్న పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరు వచ్చారో చూడండి. ఎవరున్నారు? మోడీ, కిషన్ రెడ్డి,
నిర్మలా సీతారామన్, ఇక మిగతా వాళ్ళంతా ఈ గాడిద కొడుకులు, ఈ ఆర్య బ్రాహ్మణులు, ఉత్తర భారతదేశాన్ని ఆర్య బ్రాహ్మణులు. మరి ఇప్పుడు పార్లమెంటు అఫీషియల్ గా అధికారికంగా రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. రాజ్యాంగ వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో అది క్లియర్ గా ఉంది. అఫీషియల్ గా ఇప్పటివరకు అది సెక్యులర్ అనే పదమే ఉంది. రైట్. భారతదేశాన్ని ఇవాళ ప్రభుత్వం నడవడానికి కారణము అన్ని మతాల వారు కడుతున్న ట్యాక్సులు. భారతదేశంలో ఉన్న ముస్లింలు కడుతున్నారు, భారతదేశంలో క్రిస్టియన్స్ కడుతున్నారు, బుద్ధిస్టులు, జైనిస్టులు, హిందువులు అందరు కడుతున్నారు. ఇక ట్యాక్స్ లో ఎగ్గొడితే బ్రాహ్మణుడు ఎగ్గొట్టాలి, ఆర్యుడు ఎగ్గొట్టాలి. సో అన్నప్పుడు సెక్యులర్ పదం ఉన్నప్పుడు అట్లనే అన్ని మతాల వారు భారతదేశానికి ట్యాక్స్ కడుతున్నప్పుడు అన్ని వాళ్ళు కట్టిన పైసలతోటే ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు అందరికి జీతాలు వాళ్ళు కట్టిన ట్యాక్సుల ద్వారా వస్తున్నప్పుడు మరి ఒక్క పర్టికులర్ కమ్యూనిటీ ఎందుకు పిలిచినావు? ఒక్క ఆర్యుని ఎందుకు పిలిచినావు? మిగతా ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ఎందుకు విలువలేదు? ఎవరైనా గొప్ప వాళ్ళు చనిపోతే సర్వమత ప్రార్థనలు చేస్తారు కదా. గాంధీ గారు చనిపోతున్నావు, అంబేద్కర్ గారు చనిపోతున్నావు, ఇంకోరు మహనీయులు చనిపోతే మరి అన్నప్పుడు అన్ని మతాల వారిని విలువాల్సి ఉండే. ఒక్క పర్టికులర్ ఆర్యుల్ని ఎందుకు పిలిచినావు? మళ్ళీ మూలవాసిన ఎవరిని విలువలే. ఇల్లు ఎవరన్నా మాదిగాయన ఉన్నాడా? ఇలా కింద ఈ కాషాయం వేసుకున్న వాళ్ళ మాదిగాయన ఉన్నాడా? మంగళాయన ఉన్నాడా? ఓకే, సాకలాయన ఉన్నాడా? షాలాయన ఉన్నాడా? వడ్లాయన ఉన్నాడా? హౌస్లాయన ఉన్నాడా? పైన చూడండి అన్ని కులాలలో ఉన్నారు. సిక్కులు ఆయన ఉన్నాడు, మహర్ అంటే ఇక్కడ మాల అంటారు అనుకుంటా, మహర్ ఉన్నాడు, చమార్ ఉన్నాడు, బాబు జగ్జీవన్ రామ్ గారు ఉన్నారు, ఇట్లా అనేక మంది ఉన్నారు ఇలా. రైట్. అన్ని కులాలలో ఉన్నారు పైన. సో అది భారతదేశానికి రిప్రజెంటేషన్. ఈ కింద ఎవరు ఉన్నారు? ఒక్క ఆర్య బ్రాహ్మణులు తప్ప ఎవడని ఉన్నాడు? వేరేవాడు తులసి ఆమె పేరేంది, ఈ కిషన్ రెడ్డి ఒక్కడు తప్ప ఎవడలేడు. ఈ సీతారామన్ కూడా తమిళ బ్రాహ్మణ్. ఇక మిగతా వాళ్ళంతా ఆర్య బ్రాహ్మణులే, ఉత్తర భారతదేశం బ్రాహ్మణులే. ఈ మోడీ అనేటోడు వైశ్య కింద వస్తాడు, తెలికులము, నూనె తయారు చేసి అమ్మేటోళ్ళు గానుగబట్టి. ఓకే, వాళ్ళని వ్యాపారం అంటే 3-4 తప్ప. ఓకే, ఇది అధికారంలో ఉన్నది తప్ప, ఇది ఎంపీగానో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అంతా ఎవరు ఉన్నారో నాకు చెప్పండి. అంతా ఆర్య బ్రాహ్మణులే. అవునా కదా? అంటే దీని అర్థం ఏంది? భారత రాజ్యాంగ సెక్యులర్ వ్యవస్థలో ఉన్నటువంటి పార్లమెంట్ ఓపెనింగ్ కి వీళ్ళు వచ్చిందంటే అర్థం ఏందో మీరు చెప్పండి. అంటే వీళ్ళే పార్లమెంట్ లో జరిగే ప్రతి చట్టాన్ని వీళ్ళే చేస్తారు అని అర్థం. అది యాంటీ కన్వర్షన్ బిల్ కావచ్చు, వక్ఫ్ బిల్ కావచ్చు, లేకపోతే ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని మతాల వారిని లేకుండా చేయడము, హిందుత్వ సనాతన అధర్మ రాజ్యం చేయడం ఎవరు నిర్ణయిస్తారు? నాట్ మోడీ, నాట్ అమిత్ షా, నాట్ సంబడి ఎల్స్, దీస్ వెస్ట్ ఫెలోస్. అది ఆర్యులు ఈ భారతదేశాన్ని వాళ్ళ చెత్త వెనకటి వాళ్ళ ఏం ఆలోచనలు ఉన్నాయో ఆ చెత్త ఆలోచనలు, ఆ మనవాదనలు ఏమున్నాయో మనధారణ శాస్త్ర పుస్తకంలో వాటిని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం గమనించాలి. సంపదనేమో గుజరాత్ వాడు దోసుకుంటాడు. గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, ఇంకా కొంత బీజేపీ చెందిన ఈ ఆర్య బ్రాహ్మణులు దోసుకుంటారు సంపద. కానీ పాలసీస్ ఎవరు చేస్తున్నారు? ఈ చెత్త బాడుకోలు చేస్తున్నారు. ఇక వాడు ఎలాంటి పాలసీ చేస్తాడు? ఇప్పుడు ఆ కమిటీలో, ఆ పార్లమెంట్ ఓపెనింగ్ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, గతంలో మనం స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరు వచ్చిండ్రో, రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరు వచ్చిండ్రో వాళ్ళు అన్ని, అప్పుడు అది నిజమైన ఇండియా. దట్ ఈస్ రిప్రజెంట్స్ ఎవ్రీబడి. అంటే ఈ చెత్తని మనందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. క్షత్రియుల మీద, శూద్రుల మీద, వైశ్యుల మీద, ఈ క్రిస్టియన్స్ మీద, బౌద్ధిస్టుల మీద, జైనుల మీద, ఈ ముస్లింల మీద ఈ చెత్తని నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆర్యులు అనేది. అది సింబాలిక్ గా మనకి కరెక్ట్ గా కనబడుతున్నది. ఇప్పటికైనా మేల్కొనరా నాయన అడుగుతున్నారు. అందరికంటే ఎక్కువ ఆల్రెడీ మిగతా కమ్యూనిటీలు మేల్కొన్నాయి, కానీ వాళ్ళ బలం సరిపోతలేదు కొట్లాడడానికి. అందరికంటే ఎక్కువ మేల్చుకోవాల్సింది ఎవరంటే వీళ్ళే, ఈ ముదిరాజులు, ఈ యాదవులు, ఈ మంగళ అయినా, ఈ రెడ్డి అయినా, ఈ కమ్మ అయినా, ఈ కాప అయినా, ఈ క్షత్రియుడు, వీళ్ళు మేల్కొనరా నాయన, ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తుదమట్టిద్దాం. ఓకే, కేంద్ర ప్రభుత్వంలో ఏ శాఖలో కూడా ఏది ఒకరిద్దరు ఎస్సీలో రిజర్వేషన్ వల్లనో అది కూడా లేదు. దాదాపు 99.9% అందరు బ్రాహ్మణులే ఉన్నారు. హైకోర్టుల జడ్జిలు, హోంశాఖల, ప్రతి కేంద్ర సంస్థ యొక్క ప్రతి శాఖలో అన్ని నిర్ణయం చేసే పొజిషన్ల, బీజేపీల, ఆర్ఎస్ఎస్ల, ఎనీ డెసిషన్ మేకింగ్ బ్రాహ్మిన్సే ఉన్నారు. ఆ మిగతా వాళ్ళని ఎందుకు పెట్టిండు ఒక 1% అంటే అది ఒక ఫేస్, వాళ్ళ ముఖం చూపెట్టి వాడు వాళ్ళ మీద అనుమానం రాకుండా ఉండడానికి. కానీ ఎనీ డెసిషన్ మేకింగ్ లో చూడండి బ్రాహ్మిన్సే ఉన్నారు. పోవాలి, ఆ బ్రాహ్మణ ఆధిపత్యం పోవాలంటే డెసిషన్ మేకింగ్ లో మిగతా అందరు కూడా ఉండాలి. అది పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే హైకోర్టు జడ్జిలలో కావచ్చు,
అప్పుడే మనకు మన మన బాధను వాడు అర్థం చేసుకుంటాడు. లేకపోతే వాడి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మన మీద రుద్దే కంటిన్యూస్గా ఇది నడుస్తూనే ఉంటుంది. ఎందుకు రాణిస్తలేడు? మన ఎందుకు జడ్జి రాణిస్తలేడు? ఆలోచించండి. సో వీ హ్యావ్ టు ఫైట్. దిస్ హ్యాస్ టు స్టాప్. ఇక అయిపోయింది. ఇక మన తాత ముత్తాతలు బాధపడ్డారు, చెవులలో సీసం పోయించుకున్నారు, నాలుకలు గోయించుకున్నారు. ఇక ఆ పరిస్థితి వద్దిగా. ఓకే, మనం అందరం రివోల్ట్ అయిదాం. పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తే, విప్లవాలు చేస్తే పెద్ద పెద్ద రాజ్యాలే గురిపోయినాయి. జార్ సామ్రాజ్యం రష్యాలో, సోవియట్ యూనియన్లో, అట్లనే రష్యాలో, అట్లనే ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. నడి రోడ్డు మీద నియంత్రణని ఉరిదీశారు. ప్రజలకు ఏమో తినడానికి తిండి లేదు, వాడేమో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఎన్నాళ్ళు మనం భరిస్తారు? శ్రమ దోపిడీ చేస్తున్నాడు. సో అది అప్పుడు జరిగింది. కానీ వీని కుట్ర నుంచి మన పూర్వీకులు కొట్లాడే శక్తి లేక వాళ్ళు ఆ బాధలు అనుభవించారు. మనం అట్లా కావద్దు. సో మేల్కోవాలని ప్రాధాయపడుతున్నాం. ఓకే, మాట్లాడుతూనే ఉంటా. ఎవరు? రాఘవ రఘు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఓకే, లెట్స్ కీప్ కంటిన్యూ ఫైటింగ్. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.